సో ఓకేనండి, కంపెనీ మనకి 20th యానివర్సరీ అయిన సందర్భంగా 20 ఇయర్స్ అయిపోయింది కంపెనీ పెట్టేసి. సో దాని సందర్భంగా మనకి పూల్ ఆఫర్స్ రిలీజ్ చేయడం జరిగింది. 20 కోట్ల పూల్ ఆఫర్. సో మొదటి 6 మంత్స్కి మనకి 10 crores రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, 5 కోట్ల పూల్ ఆఫర్. సో ఈ పూల్ ఆఫర్ గురించి మనకు అందరికీ డైలీ తెలుస్తూనే ఉంది, డైలీ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. సో ఈ 5 కోట్ల పూల్ ఆఫర్లో మనకి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ఈ 3 క్యారెట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, సో వీళ్ళ సెల్ఫ్ పీవీ అనేది ఈ 6 months 100 పీవీ ఉండాలి. మంత్లీ లేదా 100 పీవీ ఎబో ఉండొచ్చు సెల్ఫ్ పీవీ. సో అలాగనే బ్రాంజ్ రేటర్కి వచ్చేసి మీకు మంత్లీ గ్రూప్ పీవీ 2800 ఉండాలి, లేదా 6 monthsకి 16,500 గ్రూప్ పీవీ ఉండాలి. సో సిల్వర్ రేట్ వచ్చేసి మనకి 7,500 మంత్లీ గ్రూప్ పీవీ. టోటల్ 6 monthsకి మనకి 36,000 గ్రూప్ పీవీ ఉండాలి. సో గోల్డ్ రేట్ వచ్చేసి 11,000 గ్రూప్ పీవీ మంత్లీ ఉండాలి, లేదా 6 monthsకి 60,000 60,000 గ్రూప్ పీవీ ఉండాలి. సో ఖచ్చితంగా ఈ 6 monthsలో 5 నెలలు ఖచ్చితంగా క్వాలిఫై అవుతూ ఉండాలి. సో అంటే క్వాలిఫై అవుతూ మళ్ళీ డౌన్ అవ్వకూడదు. సో దీనికి మీకు బ్రాంజ్ అయితేనేమో సిల్వర్ నుంచి మళ్ళీ బ్రాంజ్కి పడిపోవడం ఇలాంటివి చేయకుండా ఆ సేమ్ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ లేదా ఇంకా ముందుకు వెళ్ళచ్చు. సో వెళ్ళిన క్యారెక్టర్ అయితే ఉందో దానికి సంబంధించి 6 monthsలో ఎంతైతే పీవీ ఉందో టార్గెట్ పీవీ, సో అది ఫుల్ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. 5 months అనేది కంపల్సరీ దీంట్లో. సో 6 monthsలో 5 months అనేది కంపల్సరీగా క్వాలిఫై అవుతూ ఉండాలి. సో ఇది 5 కోట్ల పూల్ ఆఫర్కి సంబంధించి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. సో ఇది 3 కోట్ల పూల్ ఆఫర్ అండి. సో స్టారు, డైమండ్, క్రౌన్. సో వీటికి సంబంధించిందంటే మంత్లీ 200 పీవీ అండ్ అబోవ్ తీసుకోవాలి. 200 పీవీ అబోవ్ సెల్ఫ్ పీవీ. సో స్టార్ వచ్చేసి మీకు గ్రూప్ పీవీ అనేది 15,000 మంత్లీ ఉండాలి, లేదా 6 monthsకి 80,000 గ్రూప్ పీవీ ఉండాలి. సో డైమండ్ రేట్ వచ్చేసి మీకు 30,000 గ్రూప్ పీవీ మంత్లీ ఉండాలి, లేదా 6 monthsకి 1,65,000 గ్రూప్ పీవీ ఉండాలి. సో క్రౌన్ 45,000 గ్రూప్ పీవీ మంత్లీ, లేదా 6 monthsకి 2,50,000 గ్రూప్ పీవీ ఉండాలి. సో ఇవి క్యారెక్టర్స్ అనేవి సేమ్ క్యారెక్టర్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ తర్వాత క్యారెక్టర్ చేంజ్ అవుదాం అనుకునే వాళ్ళు ఏంటంటే సేమ్ ఆ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో సో ఆ టార్గెట్ని ఫిల్ చేసుకుంటూ సో డౌన్ఫాల్ అవ్వకుండా ముందుకెళ్ళాలి. సో అలా అయితేనే మీకు ఈ పూల్ ఆఫర్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ 2 కోట్లది. సో వీళ్ళు ఆ క్యారెక్టర్ ఈసీడీ, డిఈసిడి. సో ఈ ఆఫర్స్ అనేవి మీరు డైలీ చూస్తున్నారు కాబట్టి, సో కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి డైలీ చెప్పడం జరుగుతుంది పూల్ ఆఫర్స్ గురించి. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా టాపిక్ చెప్పేవాళ్ళు? ఒక్క నిమిషం. ఓకే మేడం, అడ్మిట్ ఇచ్చాను చూడండి. మౌనిక గారు, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియరా సార్? ఓకే మేడం. ఓకే సార్, మీకు పిక్ పంపించాను, షేర్ చేయండి అది. ఒక్క నిమిషం కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. ఇవాళ మన డిసిజన్ ట్రీట్మెంట్ లో భాగంగా ఫైల్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు ఫైల్స్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏంటి, అసలు ఈ సమస్య మనకి ఎందుకు వస్తుంది, దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకున్నాము. ఫైల్స్ అంటే మొలలు అండి. మొలలని ఇంగ్లీష్ లో తరచుగా ఫైల్స్ లేదా హెమరోనైట్స్, హర్షములలు అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా మలద్వారం లోపల మరియు బయట అంచున వస్తాయి. మలద్వార ప్రదేశం రక్తనాళాల వలయంతో కప్పబడి ఉంటుంది. ఈ సిరలు అప్పుడప్పుడు వాపుకు గురై రక్తంతో నిండటం వల్ల ఉబ్బటం జరుగుతుంది. విసర్జించిన సిరలు మరియు వాటిపైన ఉన్న కణజాలాలు సమూహంగా ఏర్పడే మొలలు ఫైల్స్ అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాపులు అనేది వస్తాయి. ఫైల్స్ అనేది నాళ సంబంధిత ఖాళీలు. ఇవి మలద్వారం లోపలి లేదా బయట కండ కలిగిన మరియు వాపు వంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి. మలద్వారం ద్వారా మలాన్ని బయటకు పంపకుండా వాయువుని అంటే గ్యాస్ ను బయటికి పంపిస్తాయి. ఈ మొలలలో రక్తం గడ్డకట్టి చీముతో కూడిన ద్రవము చేరుకొని అవి వెడల్పై కిందికి జారటం వల్ల నొప్పి, రక్తస్రావం, దురద కారణమవుతుంది.
ఈ సందర్భంలో అవి సమస్యగా మారుతుంది. ఒక అధ్యయనం ప్రకారం జనాభాలో దాదాపు 5% మంది ఎప్పుడైనా ఏ వయసులోనైనా ఈ మొలల సమస్యను అనుభవిస్తారు. అదే విధంగా దాదాపు 50% మంది ప్రజలు తమ జీవితంలో ఒకానొక సమయంలో అంటే వాళ్ళ లైఫ్ మొత్తంలో ఎప్పుడో ఒకసారి మాత్రం ఈ ఫైల్స్ అనేది వస్తుందండి. అది 50 ఏళ్ళు వచ్చేసరికి ఫైల్స్ సమస్య అనేది ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఫైల్స్ వాటి యొక్క స్థానం మరియు తీవ్రతను బట్టి రెండు రకాలుగా ఉంటాయి. అంతర్గత మొలలు, ఇంటర్నల్ ఫైల్స్, బాహ్య మొలలు అంటే ఎక్స్టర్నల్ ఫైల్స్. ఈ అంతర్గత మొలలు ఏంటంటే అంతర్గత మొలలు మూలంతో లోతుగా ఉంటాయి. ఇవి మలద్వారం లోపలి ప్రదేశంలో అంటే మలద్వారం నుండి లోపలికి వెళ్లే మార్గం 2 సెంటీమీటర్ల కంటే పొడవు కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి మలద్వారం వెలుపలికి పొడుచుకు వచ్చి పెద్దదిగా పరిణితి చెందుతాయి. సాధారణంగా అంతర్గత మొలలు నొప్పి లేకుండా ఉంటాయి. అయినప్పటికీ మల విసర్జనతో పాటు వాళ్ళకి బ్లడ్ అనేది వస్తుందన్నమాట. కానీ పెయిన్ మాత్రం ఉండదు. ఓన్లీ బ్లడ్ మాత్రమే వస్తుంది. ఇంకోటి ప్రోలాప్స్ ఫైల్స్ అంటే బయటకు పొడుచు వచ్చే ఫైల్స్ అన్నమాట. ఇవి మరింత తీవ్రమైన మరియు బాధాకరమైన అంతర్గత మొలలండి. సాధారణంగా ఇవి మలద్వారాన్ని తుడిచే సమయంలో లేదా మల విసర్జన సమయంలో ప్రేగు కదలికల వల్ల బయటకు వస్తాయి. ఈ లక్షణాలు నెమ్మదిగా పెరిగి వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆనల్ స్ఫింక్టర్ అంటే మలమార్గ కండరాల సంకోచం కారణంగా ఈ మొలలు శాశ్వతంగా బయటకు అనేది వస్తాయి. సెకండ్ వన్ బాహ్య మొలలు, ఎక్స్టర్నల్ ఫైల్స్ అన్నమాట. ఇవి మలద్వారం ఆ బయట 2 సెంటీమీటర్ల పరిమాణంలో అభివృద్ధి చెందుతాయి. ఇవి మలద్వారం యొక్క బయట ప్రాంతంలో గడ్డలుగా కనిపిస్తాయి. ఈ మొలలు కొన్ని సందర్భాల్లో స్కిన్ ట్యాగ్లతో అంటే అదనపు చర్మంతో పొరపడటం జరుగుతుంది. రక్తం కారణంగా సిరలు ఉబ్బి నీలిరంగు గడ్డలుగా రూపాంతరం చెంది తీవ్రమవుతాయి. కొన్నిసార్లు అవి రక్తంతో గడ్డ కట్టిన మొలలుగా ఏర్పడడానికి దోహదం చేస్తాయి. రక్తంతో గడ్డ కట్టిన మొలలు ఏంటంటే మొలలో రక్తం గడ్డ కట్టడం వల్ల తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది. ఇది రక్తం గడ్డ కట్టడమే కాకుండా దీన్ని పగలగొట్టడానికి దారి తీసే ఫలితంగా ఆ ప్రదేశంలో ఒత్తిడిని పెంచుతుంది, ప్రెజర్ ను పెంచుతుంది అనమాట. ఒకవేళ ఈ మొలలు రక్తంలో గడ్డ కట్టకపోతే రోగులు వాపు, అసౌకర్యం మరియు ఒత్తిడిని కలిగి ఉంటారు. తీవ్రత ఆధారంగా పట్టి మనకి ఫైల్స్ అనేది 4 గ్రేడ్ గా ఉంటుందండి. మనకు ఆ పిక్ లో కనిపిస్తుంది కదా. పైన వచ్చేసి ఫైల్స్, ప్రిటర్, ప్రిస్టులా అని 3 రకాలు ఉంటుంది. అది చెప్తాను. కింద మాత్రం చూడండి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంది కదా, అదే అన్నమాట. గ్రేడ్ 1 ఏంటంటే అంతర్గత మలద్వారానికి ఆనుకొని చిన్న మరియు వాపుతో కూడిన ప్రాంతాలు యాలిస్ వెలుపల అభివృద్ధి చెందుతాయి. అవి కనిపించవు మరియు మనం గుర్తించలేం కూడా. గ్రేడ్ 1 ఫైల్స్ సర్వసాధారణం. అవి కొంతమందిలో పెద్దదిగా పెరిగి గ్రేడ్ 2 లేదా గ్రేడ్ 3 కి దారి తీస్తుంది అనమాట. గ్రేడ్ 2 ఏంటంటే ఇది పరిమాణంలో గ్రేడ్ 1 కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది. మలద్వారం ప్రాంతాన్ని తుడిచినప్పుడు లేదా వాష్ వెళ్ళినప్పుడు మలద్వారం వెలుపలికి పాక్షికంగా లాగబడవచ్చు. కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆయాసపడుతూ ఉంటారు కదా, అదే అన్నమాట. గ్రేడ్ 3 ఏంటంటే ఈ దశలో రోగులు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మలద్వారం నుండి మొలలు జారి పడటాన్ని ఎదుర్కొంటారు. అంటే అవి బయటికి వస్తుంటాయండి. ఇవి లోపల ఉంటాయి, లోపల నుంచి బయటికి జారుతూ వస్తుంటాయి అన్నమాట. అవేంటంటే మనకి గడ్డలుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. గ్రేడ్ 4 ఏంటంటే ఈ దశలో మలద్వారం నుండి మొలలు శాశ్వతంగా క్రిందికి వచ్చేస్తాయి. అందుచో అవి మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి, మళ్ళీ లోపలికి వెళ్ళలేవు అన్నమాట. ఇలా 4 రకాలుగా ఉంటాయి. ఫైల్స్ రకాన్ని బట్టి ఈ లక్షణాలు అనేది ఉంటాయండి. అంతర్గత మొలల లక్షణాలు ఏంటంటే మల విసర్జన సమయంలో రక్తస్రావం, నొప్పి, రక్తంతో కూడిన ఎరుపు రంగు మలం. పొలాప్స్ ఫైల్స్ ఏంటంటే మలద్వారం నుండి మొలలు బయటికి వచ్చుట. అంతర్గత మొలలు నొప్పిని కలిగించవు, కానీ ప్రోలాప్స్ మొలలు మాత్రం నొప్పిని కలిగిస్తాయి అన్నమాట. బాహ్య మొలల లక్షణాలు ఏంటంటే మలద్వారం నందు దురద వస్తుంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గడ్డలు రావటం, కూర్చున్నప్పుడు మలద్వారం దగ్గర నొప్పి రావటం. మలద్వారంను తరచుగా వాష్ చేసుకోవడం వల్ల లక్షణాలు మరింత తీవ్రం అవుతుంటాయి. సాధారణంగా బాహ్య మొలలు లక్షణాలు కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. మనం ఒకవేళ ఫైల్స్ తో బాధపడుతున్నట్లయితే నెగ్లెక్ట్ చేస్తే కొన్ని రకాల సమస్యలు కూడా వస్తాయండి. ప్రోలాప్స్ అంటే ఫైల్స్ కు ఎక్కువ కాలం చికిత్స చేయకుండా
వదిలేస్తే అది ప్రొలాప్స్ గా మారుతుంది. దానివల్ల ఏంటంటే రక్తస్రావం మరియు దురద వస్తుంది. వారు కూర్చోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. స్ట్రాంగులేటెడ్ ఫైల్స్, ఈ ఫైల్స్ ఏంటంటే చాలా మంది సర్జరీలకు అని వెళ్తారు కదా, అప్పుడు ఏంటంటే వాళ్ళకి రక్త సరఫరా అనేది నిలిచిపోతుంది. దాని కారణంగా వ్యక్తి ఫైల్స్ లో సిరల థ్రంబోసిస్ అనేది అనుభవించాల్సి ఉంటుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది మరియు చికిత్స కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. రక్తహీనత, ఫైల్స్ ఉన్నప్పుడు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా, దానివల్ల ఏంటంటే మనకి మోషన్ తో పాటు బ్లడ్ కూడా చాలా మంది లాస్ అవుతుంటారు. దాన్ని రక్తాన్ని కోల్పోవడానికి మెయిన్ గా కారణం అది. నిరంతరం రక్త నష్టం వ్యక్తిని రక్తహీనత గురి చేస్తుంది. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా రక్తస్రావం ఎమరాయిడ్స్ లోకి వెళ్లి ప్రవేశించి కణజాలాలకు సోకుతుంది. దానివల్ల ఏంటంటే అంటువ్యాధులు, కణజాల మరణం అంటే గడ్డలు, జ్వరం వంటివి తీవ్రమైన సమస్యలు వస్తుంటాయి. ఫైల్స్ నివారించుకునే మార్గం ఏదైనా ఉందంటే రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీళ్ళని తాగాలండి. నీరు తాగటం వల్ల మలం అనేది మృదువుగా మారుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైల్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్, చిక్కుళ్ళు, యాపిల్, అరటి, చిలకడ దుంపలు, క్యారెట్స్, కాలీఫ్లవర్ ఇట్లాంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంలో రోజుకి 20 నుంచి 30 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఫైల్స్ లేదా హెమరాయిడ్ల వల్ల కలిగే తీవ్రతను, నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సిడ్ బాత్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ అనేది చేయాలి. జంక్ ఫుడ్ అట్లాంటివి తినకూడదు అనమాట. ఐస్ క్రీమ్స్ అవేవి తినకూడదు. ఎర్ర మాంసం అంటే ఫైల్స్ తో భయపడుతున్న వాళ్ళైతే మీట్ తినకుండా ఉంటే మంచిదండి. టోటల్ గా అన్ని రకాల ఫైల్స్ లక్షణాలు ఏంటంటే మల విసర్జన సమయంలో మొలలు చేతికి తగలడం, మలంలో రక్తం కారటం, మంట, నొప్పిగా ఉండటం, మల విసర్జనకు ఎక్కువ సమయం తీసుకోవడం, ఆనల్ ఏరియా చుట్టూ దురద మరియు వాపు. అసలు ఈ ఫైల్స్ ఎందుకు వస్తాయంటే మలబద్ధకం, నీరు తగినంత తీసుకోకపోవడం వల్ల వస్తుంది. మద్యపానం అలవాటు వల్ల కూడా వస్తుందండి. ఇంకా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం, మానసిక ఒత్తిడి, అధికంగా మద్యం సేవించడం, నీరు తక్కువగా తాగడం, పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఇవన్నీ అన్నమాట దానికి రీజన్స్. ఆడవాళ్ళకైతే గర్భిణీ సమయంలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. హార్మోన్ల ప్రభావం వల్ల పురుషనాళంలోని రక్త కణాలు మెత్తబడటం వల్ల ఎక్కువ కాలం మలబద్ధకం ఉండడం వల్ల కూడా మొలలు పెరిగే అవకాశం ఉంది. దగ్గే వారిలో కూడా మొలలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఫైల్స్ నీలం, ఎరుపు, తెలుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. మలద్వారంలో ఉండే సున్నితమైన నాళాలపై ఒత్తిడి ఏర్పడటం వల్ల అవి వాచిపోయి పిలకల్లా ఏర్పడతాయి అన్నమాట. భారతదేశంలో ఫైల్స్ సర్జరీ చూసినట్లయితే ఫైల్స్ సర్జరీ చికిత్స ఖర్చు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుందండి. శస్త్రచికిత్స దాదాపు 60,000 నుంచి 1,15,000 వరకు ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది అక్కడితో ఆగదండి. ఒకసారి ఫైల్స్ మనం సర్జరీ చేసామంటే అవి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వస్తూనే ఉంటాయండి. టోటల్ గా పోదు. కాబట్టి అంత ఖర్చు పెట్టడం కానీ మన దాంట్లో ఉన్న సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని ఆ ఫైల్స్ బాధ నుంచి అయితే బయటపడొచ్చండి. సార్ మన సప్లిమెంట్స్ పిక్ పెట్టండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ ఓకే. ఇవి 3 సేమ్ అండి. చాలా మంది ఫైల్స్ ప్రిజర్వ్ ఫిష్ లా అంటారు కదా, 3 సేమ్ ఉంటాయి. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఫైల్స్ లో ఏంటంటే ఇలా గడ్డలుగా ఉంటుంది. ప్రిజర్ ఏంటంటే మనకి ఏమంటారు అక్కడ కొంచెం కట్ చేసినట్టు ఉంటుంది అనమాట. కట్ చేసినట్టు అయిపోతుంది. ఫిస్టులా కూడా అంతే, కట్ చేసిన దగ్గర ఆ కొంచెం పుండులాగా వస్తుంది అనమాట. కానీ 3 ప్రాబ్లమ్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కటి వస్తుంది అనమాట. మన ఫైల్స్ కి చూద్దాము. సప్లిమెంట్స్, కాంబయోటిక్స్, ఫైబర్, నోని, నీము, అలోవెరా, గ్యానోడర్మా, ఆమ్లా అండి. నోని అనేది మిరింతా సిట్రిఫోలియా పండు నుంచి తయారు చేయబడింది. ఇందులో విటమిన్స్ మరియు ఖనిజాలు కలిగి ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మంచి ప్రయోజనం ఉంటుంది. నూనెలోని జీరోనిన్ మానవ కణాల రంధ్రాలను విస్తరించి పోషకాలను ప్రతి కణానికి అందించేలా చేస్తుంది.
నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి, ఈ పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీలకు ఉపయోగపడుతుంది. దీన్ని సర్వరోగ నివారణి అంటారండి. మన బాడీలో 6 లక్షల సెల్స్ విడుదలై చనిపోతూ ఉంటాయి. మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలాగే నీమ్ అంటే అచారి రక్త ఇండిక అనే శాస్త్రీయ నామం కలిగిన వేప మహాగని కుటుంబంలోని చెట్టు. వేప మనకి యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గా ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రసరణకు సహాయపడి బీపీని కంట్రోల్ చేస్తుంది. వేప డయాబెటిక్ ను నివారిస్తుంది. ఇన్సులిన్ 60 నుంచి 70% తగ్గిస్తుంది. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల 40 పైగా వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. బీపీ షుగర్ ని నివారిస్తుంది. కంటి చూపు మెరుగుపరుస్తుంది. కడుపులో హానికర బ్యాక్టీరియాని చంపుతుంది. మన స్కిన్ ప్రాబ్లం అంటే డార్క్ సర్కిల్స్, పింపుల్స్, ముడతలు, చర్మం పొడిబారడం నుండి రక్షిస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ అలవేరా. అలవేరా అంటే కలమంద అని మనకు తెలుసు. ఇందులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ బి 12, విటమిన్ ఏ, విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్స్, విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట, అసిడిటీ యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, వాటి నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఆమ్లా అండి. ఆమ్లా అంటే ఉసిరి. మన సంస్కృతంలో దీన్ని గూస్బెర్రీ అంటారు. ఆమ్లా యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మన వెస్సెల్లో దీన్ని నార్మల్ కాకుండా రాక్షస ఉసిరి అంటారు కదా, దాని నుంచి తయారు చేస్తారు. హైలీ సి విటమిన్ అనేది లభిస్తుంది. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నారింజ పండులో సి విటమిన్ ఉంటుంది కదా, అలాంటి సి విటమిన్ ఇందులో 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్ లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కి తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని లెవెల్ చేయడానికి, గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి యూజ్ అవుతుంది. అసిడిటీని కూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాలు మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా ఉంటుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. మనకి మెయిన్ గా ఇది 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది. మైగ్రేన్ తగ్గిస్తుంది. బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి, క్యాన్సర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ కాంబోటిక్స్ అండి. వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీకి చెందిన కాంబయోటిక్స్. న్యూట్రిషన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్. మన బాడీకి ఎక్కువ మోతాదులో ఏం అవసరం అంటే మైక్రో న్యూట్రియన్స్ అండి. మన బాడీకి ఏదో ఒక విధంగా మైక్రో న్యూట్రియన్స్ అనేది అందుతున్నాయి. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. మన రెగ్యులర్ గా తినేది కార్బోహైడ్రేట్స్ రైస్ లో, చపాతీలో దొరుకుతాయి. అలాగే ప్రోటీన్స్ మీట్, ఫిష్ లో దొరుకుతాయి. ఫ్యాట్స్ ప్రతిరోజు మనం తీసుకున్న ఆయిల్లో దొరుకుతుంది. కానీ మైక్రో న్యూట్రియన్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయంటే విటమిన్స్ అండ్ మినరల్స్ లో దొరుకుతాయి. మంచి పండ్లు, తాజా కూరగాయల్లో దొరుకుతాయి. మన బాడీ రెగ్యులర్ గా మైక్రో న్యూట్రియన్స్ తీసుకుంటుంది కానీ మైక్రో న్యూట్రియన్స్ అనేది తీసుకోవట్లేదు. దానివల్ల న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. కాంబయోటిక్స్ లో ఆ, దీనిలో మల్టీ విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి. దీనిలో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఉంటాయి. అవి మన డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది. మన బాడీని హెల్దీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుందండి.
తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ ఫైబర్ అండి. వెస్టేజ్ డైటరీ ఫైబరు రాగౌష్ లేదా బల్క్ అని కూడా పిలుస్తారు. ఇది మన శరీరంలో జీర్ణించుకోలేని లేదా గ్రహించలేని మొక్కల ఆహారాల యొక్క అన్ని భాగాలను కలిగి ఉంటుంది. కొవ్వులు, మాంసకృతులు లేదా కార్బోహైడ్రేట్స్ వంటి ఇతర ఆహార భాగాల మాదిరిగా కాకుండా మన శరీరం విచ్ఛిన్నం చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఫైబర్ శరీరం ద్వారా జీర్ణించుకోబడదు. ఇది కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు మరియు శరీరం నుండి బయటకు వెళ్తుంది. ఇది 3 సహజ కరిగే ఫైబర్ల మిశ్రమం అండి. చెకోరి రూట్ ఎక్స్ట్రాక్ట్, వెజిటేబుల్ రూట్ స్టార్ట్ మరియు గార్వగం నుంచి పొందిన మాల్టోడెస్టిన్ గార్వ బీన్స్ నుంచి సేకరించింది. ఇది ఆహారంలో అధికంగా ఉంటుంది మరియు మనకి వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. దీని ప్రయోజనాలు ఏంటంటే వెస్టేజ్ డైటరీ ఫైబర్ తక్కువ క్యాలరీలు ఇంకా అధిక ఫైబర్ ఉత్పత్తి. ఇది ఫైబర్ యొక్క రోజువారీ అవసరాన్ని పెంచుతుంది మరియు ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. వెస్టేజ్ డైటరీ ఫైబర్ బరువు నియంత్రించడంలో కూడా హెల్ప్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా మొత్తం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఆ అలాగే చక్కెర శోధనను కూడా, అంటే మనకి షుగర్ లెవెల్స్ ను కూడా మెరుగుపరచడంలో, తక్కువ చేయడంలో హెల్ప్ అవుతుందండి. ఇదేంటంటే మనం ఆఫ్టర్నూన్ లంచ్ ముందు తీసుకోవాలండి. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఫైబర్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నారు, లేదంటే నైట్ పడుకునేటప్పుడు తీసుకుంటున్నారండి. అది మిస్టేక్ అండి. ఎప్పుడైతే మనం ఆఫ్టర్నూన్ లంచ్ ముందు తీసుకుంటామో అలా తీసుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చింది. నేను చాలా మందికి చెప్తున్నాను కదా. చాలా మంది వాళ్ళ తీసుకొని మార్నింగ్ తీసుకొని నైట్ తీసుకొని నాకు ఫోన్లు చేస్తున్నారు, మేడం రిజల్ట్ రావట్లేదు అని. బట్ ఆఫ్టర్నూన్ తీసుకున్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. కాబట్టి అలా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఆ, మళ్ళీ ఒకసారి సప్లిమెంట్ చూడండి. కాంబయోటిక్స్ తిన్న తర్వాత వెంటనే వేసుకోవాలి. మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఫైబరు ఆఫ్టర్నూన్ ఫుడ్ ముందు తీసుకోవాలండి. నూనె తినక ముందు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నీము తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. అలోవెరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మై అప్లైనర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పైల్స్ సమస్య అనేవి చాలా తీవ్రమైనవి. సో అది చాలామంది చెప్పుకోలేరు. బట్ అది ఇంకా చెప్పలేని బాధ. అది వచ్చిన వాళ్ళకి అది చెప్పుకోలేని విషయం. చాలామంది చెప్పుకోరు. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఆపరేషన్స్కి వెళ్ళి చాలా లాస్ అయ్యి దానివల్ల ఇంకా ఎక్కువ సమస్య పెద్దది చేసుకున్నారు చాలామంది. ఎస్ సార్. సో మన సప్లిమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా రిజల్ట్ ఎటువంటి సమస్య లేకుండా 1 or 2 monthsలో క్లియర్ అవుతాయి. సో ఎస్ సార్. సప్లిమెంట్స్ ఫైల్స్ అయితే తొందరగా వస్తుంది రిజల్ట్ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ప్రాబ్లం లేకపోయినా యూజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నగేష్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి, ఒక్క నిమిషం. నగేష్ గారు, ఉప్పరి నగేష్ గారు అడ్మిట్ ఇచ్చాను. మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. Prem Rizzi, good morning Vestagian, good morning leaders, good morning sir. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు వచ్చేసి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ఐశ్వర్య హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం సార్. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి, షేర్ చేస్తున్నా. ఓకే సార్. ఈరోజు ఐశ్వర్య హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం లీడర్స్. ఇది ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇది చాలా ఫేమస్ అయినటువంటి ప్రొడక్ట్ అండి. ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రొడక్ట్. దీన్ని ఉపయోగించటం వల్ల ఎస్పెషల్గా మనకి మైగ్రేన్ తలనొప్పి ఎవరికైతే ఉందో వాళ్ళకి చాలా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఎటువంటి మానసిక ఒత్తిడిలు ఉన్నా ఆ ఒత్తిడి నుంచి కొంచెం దూరం చేయడానికి ఈ హెయిర్ ఆయిల్ ఉపయోగపడుతుంది. కుదుళ్లను గట్టిపరచడానికి, హెయిర్ యొక్క కలర్ ని పెంచడానికి, అంటే బ్లాక్ లో ఉన్న హెయిర్ ని మరింత బ్లాక్ గా ఉంచడానికి
తర్వాత డ్రాండ్రఫ్ ఉంటే డ్రాండ్రఫ్ ని పూర్తిగా తీసేస్తుంది. తర్వాత మన స్కాల్ప్ పైన అంటే తల చర్మం పైన చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. ఆ హోల్స్ ని అన్నిటిని కూడా బయటకు తీసి చక్కగా ఈ హెయిర్ ఆయిల్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి మాయిశ్చర్ ని అలా మెయింటైన్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే డ్రాండ్రఫ్ రాదు, కుదుళ్ళు గట్టిపడతాయి, మన హెయిర్ లో కూడా జీవం అనేది పెరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉపయోగించవలసిన ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ లో బాగా నచ్చే విషయం ఏంటంటే ఇది కొబ్బరి నూనె కాదు లీడర్స్. ఇది కొబ్బరి నూనెతో చేసింది కాదు. ఇది 2 రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడినది. ఆ, ఇది 2 రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడిన ప్రొడక్ట్ కాబట్టి దీనిలో వచ్చేసి నికా, ఇంకొకటి టీ ట్రీ ఆయిల్. సెకండ్ పిక్ లో చూపించినటువంటి ప్రొడక్ట్ మొక్కలండి ఇవి. అర్నికా టీ ట్రీ ఆయిల్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తో కలిపి చేసినటువంటి ప్రొడక్టే ఈ హెయిర్ ఆయిల్. ఇది మీకు నీళ్ళ కంటే పల్చగా ఉంటుంది. తర్వాత హెయిర్ అనేది ఏ రకమైన జుట్టు అనేది మీ చేతికి అంటు అంటదు. కాబట్టి మీరు ఈ హెయిర్ ఆయిల్ ని చక్కగా జెంటిల్ గా మీ హెయిర్ పైన అప్లై చేసుకోవడం ద్వారా మీ యొక్క మాడ అంటే ఇక్కడ ఉంటుంది కదా మాడ మధ్యలో, మీ యొక్క మాడలోకి వెళ్ళిపోయి మీకు రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. చాలా చాలా మంచి హెయిర్ ఆయిల్ ఇదైతే. దీని యొక్క ఈ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి డిపిలు చూసినట్లయితే ఎంఆర్పి అయితే 195 రూపీస్కి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అయితే 165 రూపీస్కి వస్తుంది. దీని యొక్క పీవీస్ వచ్చేసి 5.50 పీవీలు వస్తాయి. ఇది మనకు 2 ml క్వాంటిటీలో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్ లో వాడినటువంటి 2 ఇంగ్రీడియంట్స్ అర్నికా, టీ ట్రీ ఆయిల్ రెండింటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అర్నికా. అర్నికా అంటే ఆ, మొ- చిన్న చిన్న మొక్కలు మనకు తెలిసిందే, చామంతి పువ్వు లాంటి మొక్కలు పూస్తాయండి. వీటికి ఈ మొక్కలు కొండ ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో కొండ ప్రాంతంలో పెరుగుతాయి ఈ మొక్కలు. ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీని ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే నొప్పిని నివారించడానికి, తర్వాత మనకి రిలాక్సేషన్ ఇవ్వడానికి. ఈ హోమియోపతి అంటే హోమియోపతి ఉంటుంది కదా, హోమియోపతిలో ఈ అర్నిక మొక్కలను బాగా ఉపయోగిస్తారు లీడర్స్. ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్, మేకలకు ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు, హెల్త్ బాగోలేనప్పుడు ఏం చేస్తారంటే అవి కొండలపైకి వెళ్ళినప్పుడు అర్నిక మొక్కలను తింటాయి. తద్వారా వాటంతట అవే హీల్ అయిపోతాయి. అంత పవర్ ఉంది ఈ అర్నిక మొక్కలలో. సో ఈ అర్నిక మొక్కలు ఆయిల్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చూసినట్లయితే, అంటే ఈ అర్నికని మనం అనుకున్నాం కదా హోమియోపతిలో యూజ్ చేస్తారని. జుట్టు సంరక్షణలో, స్కాల్ప్ ని రక్షించటంలో, అండ్ డ్రాండ్రఫ్ లేకుండా చేయటంలో, మీ జుట్టును ప్రొటెక్ట్ చేయటంలో ఈ అర్నిక ఆయిల్ అనేది మీకు నెంబర్ 1 గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియాస్ ఉండటం ద్వారా మన జుట్టు కుదుర్లలో ఉన్న దురదని తగ్గించి, స్కాల్ప్ పైన ఉన్న దురదను బ్యాక్టీరియాను పూర్తిగా మన హెయిర్ లో లేకుండా చేస్తుంది. దీనిలో ఉన్న ప్రాపర్టీ యొక్క కుదుల్లో మ్యాచర్ అనేది ఉంచుతుంది. ఇది మ్యాచర్ అనేది ఉంచడం వల్ల ఏమవుతుందంటే మన జుట్టుకి ఏమన్నా పైన తల చర్మానికి కూడా చల్లదనాన్ని ఇస్తుంది. చల్లదనానికి 3 రెట్లు ఫాస్ట్ గా మన జుట్టు పెరగడానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. పొల్యూషన్ లో మనం బయటకు వెళ్ళినప్పుడు జుట్టు అనేది చిరాకుగా ఉంటుంది. ఇలా చిరాకుగా అయినప్పుడు పాలిసెల్స్ ని ఓపెన్ చేసి ఈ పాలిసెల్స్ లో ఇది డీప్ గా అంటే ఆయిల్ అనేది వెళ్ళిపోయి మన జుట్టుని పాడవకుండా పొల్యూషన్ నుంచి ఈ హెయిర్ ఆయిల్ అనేది కాపాడుతుంది. కుదుర్ల దగ్గర ఉన్న ఒక చిన్న ఆయిల్ అనేది ఉంటుంది. అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ చివర్ల వరకు కూడా కుదుళ్ళ దగ్గర ఆయిల్ అనేది ఉంటుంది. కొంచెం జిడ్డులా తగులుతుంది అది మనం చేయి పెట్టి చూసినప్పుడు.
ఈ 7 ఆయిల్ కూడా ఏం చేస్తుందంటే మన హెయిర్ ప్రొటెక్ట్ చేసి దురదను తగ్గించి డాండ్రఫ్ లేకుండా చేసి మన హెయిర్ గ్రోత్ ని మరింతగా పెంచుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రకంగా అర్నికా ఆయిల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టీ ట్రీ ఆయిల్ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. నెక్స్ట్ పిక్ తీసుకోండి సార్. టీ ట్రీ ఆయిల్ చూడండి లీడర్స్, టీ ట్రీ ఆయిల్ పిక్ లో చూపించినట్టు ఉంటుంది. ఈ టీ ట్రీ ఆయిల్ లో ఉండే అత్యంత విలువైన పోషకాలు మన యొక్క జుట్టుకి అప్లై చేయటం వలన మన జుట్టు ఒత్తువుగా పొడవుగా పెరుగుతుంది. ఇది జెంట్స్ అయినా లేడీస్ అయినా కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. అందరికి చాలా ఇంపార్టెంట్ అయిన ఆయిల్ ఇది. మీరు ఏ రకంగా స్ట్రెస్ గా ఉన్నా, మీరు ఇబ్బందిగా ఉన్నా, చిరాకుగా ఉన్నా, ఎస్పెషల్లీ మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేయడం వలన వాళ్ళకి ఇమ్మీడియట్ గా రిలాక్స్ అనేది వస్తుంది. టీ ట్రీ ఆయిల్ చేసే ముఖ్య పని ఏంటంటే మీ జుట్టుకు జీవాన్ని ఇస్తుంది. అంటే ప్రాణాన్ని ఇస్తుంది. చాలా మందికి హెయిర్ ఉంటుంది కానీ ఆ హెయిర్ కి జీవమే ఉండదు. అలాంటి అంటే ఏదో రకంగా ఉంటుంది. అంటే డ్రై అయిపోయినట్టు ఉంటుంది. లేకపోతే పొడి పొడిగా అంటారు కదా, అలా ఉంటుంది. జుట్టుకి జీవాన్ని ఇచ్చి మీ జుట్టుని ప్రకాశవంతంగా చేస్తుంది. ఇందులో ఆ టెర్పనరీ ఫోర్ అనే ఒక కంటెక్ట్ ఉండడం వలన మన స్కాల్ప్ పైన ఉండేటువంటి మురికిని పూర్తిగా తొలగిస్తుంది. ఆ మురికిలో ఉన్న బ్యాక్టీరియాను ఇక్కడ పూర్తిగా తొలగించి చుండ్రుని కూడా తీసేసి మన జుట్టుని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే చాలా మందికి గ్రే హెయిర్ ఉంది అనుకుంటారు. లేకపోతే కొంచెం బ్రౌన్ కలర్ లో హెయిర్, వైట్ హెయిర్ గాని ఎక్కువ వస్తుందని చాలా మంది బాధపడుతుంటారు. బ్రౌన్ హెయిర్ గాని, గ్రే హెయిర్ గాని, వైట్ హెయిర్ గాని రాకుండా ఉండి మీ జుట్టుని నల్లగా ఒత్తుగా ఉంచడానికి ఈ టీ ట్రీ ఆయిల్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. టీ ట్రీ ఆయిల్ చేసే ముఖ్య పని ఏంటంటే జుట్టు కుదుళ్ళని దగ్గర నుంచి చివర్ల వరకు కూడా జుట్టుకి సరైన పోషకాలను ఇస్తుంది. జుట్టుకి మంచి ఫుడ్ లా పనిచేస్తుంది అన్నమాట. అంతేకాకుండా చాలా మంది హెయిర్ మీరు గమనించినట్లయితే చివర్లు పగిలిపోతూ ఉంటాయి. అంటే బ్రేకేజ్ అయినట్టు, స్పిట్ అయిపోతున్నట్టు ఉంటుంటాయి. ఇలా స్పిట్ అయిపోయి పోకుండా ప్రకాశవంతంగా హెల్త్ గా ఉండేలా ఈ టీ ట్రీ ఆయిల్ అటువంటి అష్యూర్ హెయిర్ ఆయిల్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఈ ఆయిల్ ని మన అరచేతిలో తక్కువ మోతాదులో, ఎక్కువ కాకుండా తక్కువ మోతాదులో తీసుకొని జెంటల్ గా చక్కగా మునివేలతో అంటే ఫింగర్స్ తో ఈ ఆయిల్ ని మన హెయిర్ పైన అప్లై చేసుకొని మన హెయిర్ లో లేడీస్ కానీ జెంట్స్ కానీ కుదుళ్ళపై జెంటిల్ గా మర్దన చేయాలండి. మసాజ్ చేయాలి. మొత్తం స్కాల్ప్ పైన కూడా మీరు జెంటిల్ గా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వలన చెప్పాను కదా, ఆ హోల్స్ లో నుంచి డైరెక్ట్ గా మాడలోకి వెళ్ళిపోయి మీకు ఇమ్మీడియట్ గా రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా మీరు ఆయిల్ ని యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు టెన్షన్స్ ఉండవు. తర్వాత ఎటువంటి మానసిక ఒత్తిడి ఉన్నా మీకు కొంచెం రిలాక్స్ అయితే ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు మాత్రం ఈ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క హెయిర్ ఆయిల్ లో ఎటువంటి జిడ్డు ఉండదు. ఇది అప్లై చేసి మర్దన చేశాక ఒక 30 మినిట్స్ వరకు తలస్నానం అనేది చేయకండి లీడర్స్. సో తర్వాత ఈ అష్యూర్ ఆయిల్ ని మీరు రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు. ఈ హెయిర్ ఆయిల్ ని జెంటిల్ గా మొత్తం అప్లై అయ్యేలా చూసుకోండి. మీరు రోజుకి ఒక్కసారి కానీ 2 రోజులకు ఒక్కసారి కానీ మీరు ఈ హెయిర్ ఆయిల్ ని రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. అష్యూర్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ అరికడుతుంది.
డాండ్రఫ్ తగ్గిస్తుంది. రెడ్ కలర్ లో ఉన్న హెయిర్ ని, తెల్ల జుట్టును నల్లగా మార్చే శక్తి ఈ ఆయిల్ లో ఉంటుంది. వారంలో ఒక్కసారైనా అప్లై చేసి మసాజ్ చేసుకుంటే మన జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది. సో విన్నారు కదా లీడర్స్, వాడి చూడండి. ఇది పూర్తిగా కెమికల్ లేని ప్రొడక్ట్. దెబ్బతిన్న జుట్టుకు పోషకాలను అందించి ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ అష్యూర్ హెయిర్ ఆయిల్ ని వాడటం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. జిడ్డు లేని ఫార్ములాను కలిగి ఉన్నందువలన జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఆఫీస్ కి వెళ్ళేవారు వీక్లీ 3 టైమ్స్ వాడినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వాళ్ళకు. దీన్ని వాడేటప్పుడు ఫింగర్ స్టిప్స్ వాడటం వల్ల పోషకాలు బాగా అందుతాయి. అందమైన ఆరోగ్యమైన జుట్టు కోసం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ ని వాడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా వాడి చూడండి. కెమికల్ లేని ప్రొడక్ట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు మనకి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా మందికి నేను ఇది సజెషన్ కూడా చేశాను. హెయిర్ ఆయిల్ జుట్టు రాలడం తగ్గింది అని చెప్పారు, అండ్ హెయిర్ గ్రోత్ కూడా వచ్చిందని చెప్పారు. నేను కూడా డైలీ యూజ్ చేస్తున్న ఈ ప్రోడక్ట్ అయితే నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది. ఆల్రెడీ నా జుట్టు లాంగ్ హెయిరే, బట్ ఇంకా లాంగ్ కొంచెం పొడుగా కావడం కూడా జరిగింది. నేను యూజ్ చేస్తే చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదు. నేను ఇచ్చిన వాళ్ళు కూడా హెయిర్ గ్రోత్ అయిందని చెప్పారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా వాడండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే ఈ హెయిర్ ఆయిల్ ని ఇంకా డైలీ కేర్ షాంపూ కాంబినేషన్ లో తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పేర్లు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయండి లీడర్స్. పెయిన్లను కూడా ఇది 4 months లోనే వాళ్ళకి పేర్లు అనేటివి తక్కువ అవుతుంది. సో వాడి చూడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మన హెయిర్ ఆయిల్ ఒకటే ఉంటుందండి, హెయిర్ ఆయిల్. సో చాలా రిజల్ట్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. సో జిడ్డుగా ఉంటాం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. సో ఆయిల్ ఒకసారి చూడండి, మీ చేతిలో పెట్టుకొని. నార్మల్ వాటర్ లాగా ఉంటుంది చూడడానికి, ఇదేంది వాటర్ ఉందంటుంది అనుకుంటాం. సో బట్ రిజల్ట్ బాగుంటుంది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ 5533 రాజు గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి, హ్యాండ్ రైజ్ చేశారు రాజు గారు. సార్ అడ్మిట్ ఇచ్చాను, రమేష్ సార్. శ్రీమృతి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్ అండి. హ్యాండ్ డౌన్ చేసేసి వాళ్ళిద్దరికి, లేకపోతే హోస్ట్ ఇచ్చేసి నాకు ఇచ్చేసి. ఓకే సార్. వాళ్ళు ఎందుకో హ్యాండ్ రైజ్ చేస్తుంటాం తెలియక, కొత్త వాళ్ళ పాపం. ఓకే, థ్యాంక్ యూ మేడం ఇద్దరికి, మోనికా అండ్ శిరీష మేడంకి ఇద్దరికి. హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుందండి. బయట దొరికేది మనకు కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అంటారు, దాని మీద కూడా అదే ఉంటాయి, బొమ్మలే ఉంటాయి, కొబ్బరి నూనె బొమ్మలు. మనదేమో హెయిర్ ఆయిల్, అందుకే హెయిర్ ఫాల్ అవుతలేదు, హెయిర్ బాగా వచ్చేస్తుంది. అలాగే మౌనిక మేడం చెప్పిన ఫైల్స్ గురించి మంచి రిజల్ట్స్ అండి మన వాళ్ళు. ఏంటంటే చాలా మంది ఏంటంటే ఆపరేషన్ చేయించుకుంటారు, బట్ 1 or 2 years లో మళ్ళీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ బబ్బులు దొరికినంత వరకే తీసేసి కట్ చేస్తాడు వాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి రాకుండా తీయలేడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఆపరేషన్ చేసుకొని చికెన్ అవి గుడ్లు తింటారో, మళ్ళీ నేనున్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తారు. కానీ మనవి వాడుకుంటే, మన సప్లిమెంట్స్ వాడుకుంటే వేరుతో సహా చెట్టుని నరకడమే కాదు, వేరుతో సహా తీసేయడం అన్నట్టు మన సప్లిమెంట్స్. అందువల్ల కిడ్నీ స్టోన్స్ కానీ, మనకు ఫైల్స్ కానీ మనవి వాడిపిస్తే, ఒక 3 to 6 months వాడిపిస్తే 100% 10 to 15 years మనం గ్యారంటీ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. ఆల్రెడీ మనం కిడ్నీ స్టోన్స్ ఫైల్స్కి ఇచ్చినాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటున్నారు, మళ్ళీ రాకుండా. అందుకే సజెషన్ చేయండి, ఎందుకంటే మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరు సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉన్నారా? ఫీచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్.
ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఎవరు లేరు, ఏదో సబ్జెక్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా, దాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఓకే, 5:30, ఒక 20 minutes ఆర్ 30 minutes, 6 o'clock వరకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మరి ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎందుకు చేయాలి? ఇప్పుడు ఉన్న జీవితంలో మనం జీవిస్తున్నాం కదా, ఉన్న జీవితంలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు, ఎంతమంది విచారంగా ఉన్నారు అంటే మేజర్ పార్ట్ అండ్ 100 out of 75-80% అన్ఈజీగా బతుకుతున్నారు. ఎందుకంటే అన్హ్యాపీ, అంటే జీవితంలో ఆనందం అనేది లేదు. ఎందుకు? కారణం ఏంటి దీనికి? ఆ కారణం ఏందో తెలిస్తేనే కదా మనం చేయాల్సిన పని ఏందో తెలుస్తుంది. మరి ఎంతమంది ఎస్ మా లైఫ్ మేము మార్చుకోవాలి సార్, మాకు అవకాశాలు లేక బాధపడుతున్నాం, మా జీవితాన్ని మార్చుకుంటాం అంటే వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సార్, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, ఎందుకంటే నా అమ్మ నాన్న వాళ్ళు బాధపడ్డారు, తాత వాళ్ళు బాధపడ్డారు, కానీ మనం అదే పరిస్థితిలో వాళ్ళ కోవాలనే ఉంటే మనం బాధపడుతూ బతకాల్సిందే. మనం బాధపడితే వారసత్వ రీత్యా మన అమ్మ తాత ముత్తాతలు ఏమి ఇచ్చారంటే మనకు బాధపడడం ఇచ్చారు. సరే, కొంతమందికి భూములు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, అది వేరు. కానీ మెజార్టీ బై మైనార్టీ, మనం తీసుకోవాల్సింది మెజార్టీ తీసుకోవాలి, మైనార్టీ కాదు. అంటే మైనార్టీ అంటే మళ్ళీ వేరేది అనుకునేది. మేజర్గా అంటే 100కు 90% పేదవాళ్ళే ఉన్నారు, 10% రిచ్ పర్సన్స్ ఉన్నారు. మరి మనం ఆ రిచ్లో పోవాలంటే మరి ఏం చేయాలి? ఒక్కసారి 77 వేరే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉంటే జూమ్లోకి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎస్ సార్, మేము మారాలి, మా జీవితం మార్చుకోవాలి, మా పిల్లల బాధను తీర్చాలి అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, తర్వాత తీసేసినాక చేసే మటుకు రిమూవ్ చేస్తా, ఫస్టే చెప్తున్నా. 85, ఎందుకంటే జీవితాన్ని మార్చుకునే అవకాశం కదా ఇది. నువ్వు మారకపోతే జీవితం ఎట్లా మారుతుంది? అందుకే నేర్చుకో. ఎవరు వీడియోస్ ఆన్ చేయొద్దు. మనీషా, నెక్స్ట్ ఇంకోరు ఉన్నారు వీడియోస్ ఆన్ చేసి. 93, 200 members, 93, 50, 94. హ్యాండ్ రైజ్ కరో. నా జీవితం బాగుండాలి, నేను మారాలి, నా పిల్లల జీవితం బాగుండాలి అంటే మిగతా వాళ్ళు నిద్రపోతున్నారా? 5:30 అవుతుంది. వరంగల్ బ్యాచ్ ఒక్కరు కూడా పులే సార్, నీదే బాధ్యత. వరంగల్ బ్యాచ్ ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. శంషాబాద్ బ్యాచ్ జయా, హ్యాండ్ రైజ్ చేయొస్తలేదా? రోజు చెప్తూనే ఉన్నాం కదా, మీ పేరు మీద క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మీకు హ్యాండ్ రైజ్ అని వస్తుంది, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. 786 బ్యాచ్ ఎక్కువ మంది కనబడుతున్నారు హ్యాండ్ రైజ్ చేయకుండా. 5533 నర్మదా మేడం కూడా చేయలేదు, వంట చేస్తున్నారు మీరు. 1889. ఈ 111 ఎవరు? ఆల్ వన్స్ నేమ్ భగవంతుడు పేరు పెట్టిండు మనకి. నెంబర్ లేలే, నెంబర్ నేమ్ ఫీడ్ చేసుకోండి. ఓకే, 07-201-111. ఓకే, థ్యాంక్ యూ అండి. మన వాళ్ళు ఎప్పుడైనా 50% దాటరు, తెలివిగల. ఓకేనా, ఎందుకంటే ఇవాళ అందరూ బాధపడుతూ వస్తున్నాం. మన ముత్తాతను తీసుకున్నా, తాతను తీసుకున్నా, నాన్న వాళ్ళని తీసుకున్నా, మనల్ని తీసుకున్నా, ఇప్పటిదాకా బాధపడుతూనే ఉన్నాం. ఎందుకు బాధపడుతున్నాం? మనం ఏం చేయక బాధపడుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు అంటే మార్పు మొదలు కావాలి. మార్పు మొదలు కాకపోతే మన జీవితంలో మనమే లాస్ అవుతాం. ఎవరో లాస్ కాదు, మనమే లాస్ అవుతాం. ఎందుకు? మరి మన చేతులారా మనం ఎందుకు లాస్ కావాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. మన చేతులారా మనం ఎందుకు లాస్ కావాలా? షేర్ అయిందా? చాట్ చేయండి ఒకరిద్దరు. స్క్రీన్ షేర్ అయిందా? స్క్రీన్ షేర్ అయిందా? 1 or 2 members. సార్, చాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం మారాలంటే, మన జీవితం మారాలంటే మనమే మారాలి. ఫస్ట్ వన్ ఎవరో కాదు, మనమే మారాలి. మనం మారితేనే మనం ఉన్న చుట్టూ సమాజం మారుతుంది. మనం మారకపోతే మన సమాజం మారదు, మనం మారము. అందుకే తమ జీవితంలో మార్పు రావాలని ఈ క్షణం నుండే మార్పు మొదలు పెట్టేవారు నిత్యం నూతన జీవితం చూస్తుంటారు. చూడండి, పాయింట్ చూడండి ఎంత బాగుంది. అంటే ఎప్పుడు అప్డేట్ అని చెప్తుంటాం మనం. ఫోన్ కూడా అడుగుతుంది, అప్డేట్ అడుగుతుంది. ఫోను అప్డేట్ అడుగుతుంది. ఎందుకు అప్డేట్ అడుగుతుంది? మనం
ఎప్పుడు దాన్ని వాడుతున్నాం కాబట్టి వాడడం వల్ల అది ఎందుకంటే స్లో అయిపోతుంది, దాని పనితనం అనేది స్లో అయిపోతుంది. స్లో అయిపోయినప్పుడు ఆ పని మనకు ఫాస్ట్ గా మూవ్ కావదు అన్నట్టు. కొంతమంది ఫోన్లు చూసినాం నిన్న మొన్న, ఫోన్ స్లోగా కెమెరా కొట్టగానే స్లోగా తిరిగి అప్పుడు సేవ్ అవుతుంది. ఇట్లా మనం ఏదైనా సెండ్ చేస్తే కూడా పోయేటప్పుడు చిన్నగా పోతుంటది, ఇట్లా మనకు రౌండ్ అప్ తిరుగుతుంటాయి. ఏదైనా సేవ్ చేయాలన్నా ఏదైనా డౌన్లోడ్ చేయాలన్నా చాలా స్లో అవుతుంటది. అంటే అప్పుడు చెప్తుంది అన్నట్టు, నేను నా పనితనం స్లో అవుతుంది, నన్ను అప్డేట్ చెయ్యి, నా లోపల ఏమైనా చెత్త చెదారం ఉంటే తీసేయి, ఎక్కువ మెమరీ ఎక్కువ ఫుల్ అయితే కూడా తీసేయి అని చెప్తుంటది. క్లీనప్ అని అడుగుతుంటది. మరి 2 నుండి 3 సంవత్సరాలు ఉండే ఫోనే క్లీన్ చేయి, నా లోపల నన్ను అప్డేట్ చేయని అడుగుతుంది. మరి ఒక 50, 60, 70 ఏళ్ళు బతికే నువ్వు ఏమైనా క్లీన్ చేసుకుంటున్నావా రోజు? నీ మైండ్ లో ఉన్న చెత్తను తీసేస్తున్నావా? నీ మైండ్ లో ఉన్న బ్యాడ్ ఏమంటారు, బ్యాడ్ సెల్స్ ని, మన ఫుడ్ ప్యాచ్ ఉంది కదా, బ్యాడ్ సెల్స్ ని తీసేస్తుంది. బాడీలో ఉన్న బ్యాడ్ సెల్స్ ని మన ఫుడ్ ప్యాచ్ తీసేస్తుంది. మరి నీ మైండ్ లో ఉన్న బ్యాడ్ సెల్స్ నువ్వు తీసేసుకుంటున్నావా? నీ లోపల ఉన్న చెడు ఆలోచనలని నువ్వు తీసేసుకుంటున్నావా? మంచి ఆలోచనలను నింపుకుంటున్నావా? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే నీలో కూడా మార్పు రాకపోతే నీ జీవితంలో మార్పు రాదు. నీ జీవితంలో మార్పు రాకపోతే మన బతికినన్ని రోజులు ఈ పేదరికాన్ని, ఈ ఏమంటారు, ఈ వద్దులే వేరే మాట వస్తుంది కానీ, ఈ పేదరికాన్ని మనం జయించలేము. అందుకని మన లోపల మనకే మార్పు కావాలి, మన లోపల మనకే మార్పు రావాలి. ఒక స్టోరీ ఉంటది, ఎప్పుడు కూడా చెప్పే స్టోరీ, ఇది చాలా బాగుంటది. ఏంటంటే ఒక వ్యక్తి ఒక 20 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి ఒక 20 ఏళ్ల వయసులో నేను ఈ దేశాన్ని మారుస్తా, ఈ దేశాన్ని మారుస్తా అని చెప్పేసి సంతకు బ్యాగ్ వేసుకొని, మనం కాక బూట్ క్యాంప్ లాగా పోయినట్టు సంతకు బ్యాగ్ వేసుకొని, ఆ, ఓ 5, 6 జతల బట్టలు పెట్టుకొని బ్యాగ్ వేసుకొని దేశాన్ని చుట్టి వచ్చిండంట. దేశం మొత్తం పోయి చెప్తా ఉండంట, మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి అని ముచ్చట చెప్తుండు. మారండి, మనం మారుదాం, మారండి అని చెప్తుండంట. ఎవరు మారతలేరంట. చీ అమ్మ, ఎవడు మారతలేడు అని చెప్పేసి మళ్ళా ఇంటికి వచ్చిండు. 2, 3 ఏళ్ళు తిరిగిండు, ఇంటికి వచ్చిండు. ఏదో పని చేస్తుండు, మనసు ఒప్పుతలేదు, మైండ్ ఒప్పుతలేదు ఆయనకి. మైండ్ ఒప్పకపోతే మళ్ళీ పోయిండు. ఈసారి దేశాన్ని కాదు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మారుద్దామని మళ్ళా బ్యాగ్ వేసుకుంటూ మళ్ళీ పోయిండు. రాష్ట్రం మొత్తం తిరిగి మళ్ళా 3, 4 ఏళ్ళు తిరిగిండు. మళ్ళీ వచ్చిన తర్వాత ఊకుంటారా? 25, 26 ఏళ్ళు వచ్చిన తర్వాత యువకురు కదా, పెళ్లి చేసిరు. ఒక అమ్మాయిని తీసుకొచ్చిర్రు, పెళ్లి చేసినాక ఊకుంటారా? విత్తనాలు, దేశ జనాభా తక్కువ ఉందని టక్ 1 or 2 years లో 1, 2 పిల్లలు కన్నాడు. అయినా కూడా మనసు అంతా మార్చాల, అంటే మొత్తం మార్చాలి అంతే, రెండో ఆలోచన లేదు. ఈడ ఉంటాడు ఇప్పుడు, సామెత రాత్రి కూడా చెప్పినాగా, చిత్తం శివుని మీద మనసు చెప్పుల మీద ఏమంటారు కదా. ఆ? అట్లనే ఉంది వాని కూడా, నేను మార్చాలనుకుంటాడు. ఈ భార్య పిల్లలు ముచ్చట పక్కకు పెట్టి మార్చాలనుకొని ఈసారి రాష్ట్రాన్ని కాదు జిల్లాను మారుస్తాను పోయిండు. మళ్ళా జిల్లా మొత్తం తిరిగిండు, మారండి అని చెప్తుండు. తిరిగిండు మళ్ళీ వచ్చేసిండు. ఎవ్వరు మారతలేరని మళ్ళీ ఇంటికి వచ్చిండు. పిల్లలు మళ్ళీ 5, 6 ఏళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, స్కూల్ పోతూనే వాడు. అయినా కూడా వచ్చిండు, మళ్ళీ 1 or 2 years ఉన్నాడు. ఉండేసి ఏదో పని చేస్తుండు కానీ మళ్ళా మనసు మొత్తం అక్కడనే ఉంది. మార్చాలి అంతే. ఆ క్వశ్చన్ ఏంది, అని కళ్ళు మూసుకుంటే నేను మార్చాలి, పాయింట్ రాసుకొని, నేను మార్చాలి, అవతలని మార్చాలి, ఓకేనా అని. ఈ పిల్లలు పెద్దోళ్ళు స్కూల్ పోతురు కానీ మైండ్ మొత్తం అట్లనే ఉంది. ఈసారి జిల్లాని కాదు మండలాన్ని మారుస్తా అనుకొని మళ్ళా బ్యాగ్ వేసుకొని మండలం మొత్తం తిరిగిండు. మళ్ళీ 5, 6 ఏళ్ళు తిరిగేసి ఇక చెప్తా ఉండు, మారండి అని చెప్తుండు. కానీ ఎవడు మారట్లే. మళ్ళీ వచ్చిండు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఈసారి మండలం కాదు, మళ్ళీ మనసు ఎప్పుడు అదే మార్చాలనేది ఒకటే పాయింట్, డిసైడ్ అయిపోయాడు మార్చాలని చెప్పేసి. అని ఈసారి ఇక మండలం కాదు ఊరు మార్చని ఊరు మొత్తం తిరగడం మొదలు పెట్టిండు. ప్రతి ఇల్లు తిరిగి నువ్వు మారు, నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పడం మొదలు పెట్టిండు. ఊరు మొత్తం తిరిగిండు, ఎవ్వడు మారేటట్లేదు. ఊరు కాదు, ఇక నా వార్డును మారుస్తా, వార్డు అంటున్నాం కదా, నా వార్డును మారుస్తా అని చెప్పేసి ఇక వార్డు కాక ఓట్లకు తిరిగిండు. 60 ఏళ్ళకి వచ్చేసిండు. చూస్తుండగానే చిన్నప్పుడల్లా 5 ఏళ్ళు పోయింది కాబట్టి వచ్చేసిండు, 60 ఏళ్ళకి వచ్చేసిండు. ఇక ఈ వార్డును కాదు కదా అని చెప్పేసి వార్డు కూడా మారుతాడని వచ్చి ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తుండంట. పిల్లలకు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకు పిల్లలు వచ్చేసిరు. ఈయన తాత పోస్ట్కి వచ్చిండు. వచ్చి కూర్చొని ఇక మా ఇంట్లో ఉండి ఎట్లుంటది, ఇక 50 ఏళ్ళకి వెళ్ళి అదే ధ్యాసలో ఉండు కాబట్టి ఇంట్లో ఉండి నువ్వు మారు అనే పిల్లల్ని అంటుంటే వాళ్ళకి పిచ్చ కోపం వచ్చిందంట.
కోపం వచ్చి తీసుకుపోయి అనామత్ బయట ఎత్తేసిరట. దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా ఉంటాయి కదా పేర్లన్నీ, అవన్నీ తిట్టి బయట ఎత్తేసి చెట్టు కింద ఎత్తేసి నువ్వొక్కనివి మారితే నువ్వొక్కనివి మారితే నీ వల్ల మేం మారేటోళ్ళము. మేం మారితే మన ఇల్లు మారేది, మన ఇల్లు మారితే మన చుట్టుపక్క వార్డు ఏదైతే ఉందో అది మారేది, వార్డు మారితే ఊరు మారేది, ఊరు మారితే మండలం మారేది, మండలం మారితే జిల్లాలో మంచి పేరు వచ్చేది, జిల్లాకు మంచి పేరు వస్తే రాష్ట్రానికి మంచి పేరు వచ్చేది, రాష్ట్రానికి మంచి పేరు వస్తే దేశంలో మంచి పేరు వచ్చేది, దేశంలో మంచి పేరు వస్తే ప్రపంచంలో మనం నెంబర్ 1 స్థాయిలో ఉండేటోళ్ళం. అది లేకుండా నువ్వు మారకుండా నేను మార్చాలని చెప్పేసి కంకణం కట్టుకొని తిన్నామని చెప్పేసి వాళ్ళు తీసుకొని పోయి అవతల ఎత్తేసారు. చూడండి, నేను మారాలి అంటే ఎంత బాగుండేది, నేను మార్చాలి అనేది ఎట్లా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికి వాళ్ళు. అందుకే అప్డేట్ యువర్ సెల్ఫ్ అని చెప్తాం మనం. అప్డేట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు మారు ఫస్ట్. ఫోన్ 2-3 సంవత్సరాలు ఉండే ఫోన్ అడుగుతుంది, మరి 60-70 ఏళ్ళు ఉండే నువ్వు మారుతున్నావా? ఒక్కసారి నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. అందుకే మనం మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు, చుట్టూ ఉన్న వాళ్ళు మారితే మన టీం అంతా మారుతుంది, మన టీం మారితే మన చెక్కులు పెరుగుతాయి, చెక్కులు పెరిగితే మనం కూడా మంచి నేమ్ వస్తుంది, మంచి ఫేమ్ వస్తుంది. మన జీవితంలో మార్పు రావాలని మనం ఉండాలి అప్డేట్, ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండాలి. అప్డేట్ లో ఉన్నప్పుడే మనం అనుకున్నది మన నిత్య నూతన జీవితం. నిత్య నూతనం అంటే ఎప్పుడు మన ఆలోచనలు మారుతుంటాయి. ఎస్, మన ఆలోచనలు మారుతున్నాయి, మన కళలు మారుతున్నాయి, దాని కొరకు మన పనితనం మారుతుంది. మన పనితనం మారితే మనం 100% సక్సెస్ అవుతాం. అందుకే నిత్య నూతన జీవితాన్ని చూస్తాం. కానీ అనుకున్నది సాధిస్తారు. ప్రతిసారి మార్పుని రేపటి నుండి మొదలు పెట్టాలనుకునే వారు నిత్యం పాత జీవితాన్నే చూస్తారు. చూడండి, పోస్ట్ పోన్ బుద్ధి ఇది ఏంటంటే పోస్ట్ పోన్. ఏం చేస్తారు చాలా మంది, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, రేపు సోమవారంకి వెళ్ళి చూడు, ఇక నేను లేస్తా, 10 మందిని లేపుతా, నేను జూమ్ అటెండ్ చేపిస్తా. రేపు అనే పదం వచ్చిందంటే రేపు అనేది లేదండి. జీవితంలో గుర్తుపెట్టుకోరు. చాలా సార్లు చెప్పిన, రేపు అనేది లేదు. ఏమైనా గోడ మీద రాస్తే దాన్ని చదవాల్సిందే తప్ప, బోర్డు మీద రాస్తే తప్ప, దానికి రేపు అనే దానికి ఏది లేదు. ఎందుకంటే నైట్ 11:59 ఏమని పడుతుంది, 11:59 PM అని పడుతుంది. నైట్ 11:59కి PM అని పడుతుంది. 1 సెకండ్ 12కు పడంగానే AM అని పడుతుంది. ఒక్కటే సెకండ్ లో రేపు అనేది ఎక్కడిది? రేపు అనేది లేదు. మనం సృష్టించుకున్నాం, అది ఒక పోస్ట్ పోన్ బుద్ధికి మనం సృష్టించుకున్నాం. ఇది మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఆ పోస్ట్ పోన్ బుద్ధిని తయారు చేసుకున్నాం మనం. అందుకే రేపు అనేది లేదు. అందుకే రేపు అన్నది ఈ రోజు అన్నది ఇప్పుడే. రేపు అన్నది ఈ రోజు అన్నది ఇప్పుడే ఎవరైతే మొదలు పెడతారో, ఇప్పటికిప్పుడు ఎవరైతే అప్డేట్ అవుతారో, ఇప్పటికిప్పుడు ఎవరైతే ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు మార్చుకుంటారో 100% సక్సెస్ అవుతారు. ఎప్పుడు మనం నిత్య నూతన జీవితాన్ని ఆస్వాదిస్తాం. నిత్య పాత జీవితాన్ని చూస్తారు, మార్పుని చూడలేరు. అసలు రేపటి రోజు అనేది ఉండదు. చూడండి, నువ్వు ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు ఉంటే రేపు అనే మార్పుని వాళ్ళు చూడలేరు, అప్డేట్ గారు, వాళ్ళు అక్కడే మిగిలిపోతారు. అసలు రేపటి రోజు అనేది ఉండదు. చూడండి, మనం చూడలేము 100%. రేపు అనేది లేదు. నైట్ 12 తర్వాత ఈ రోజు అవుతుంది అంతే. 12 బిలో నిన్న అవుతుంది, 12 తర్వాత ఈ రోజు అవుతుంది. అందుకే రేపు అనేది మనం చూడలేము. ఎందుకంటే తెల్లవారేసరికి అది ఈ రోజు అవుతుంది, తెల్లవారేసరికి అది ఈ రోజు అవుతుంది. మార్పుని వాయిస్తూ పోతే కాలం గతంలో కలవక మానదు. ఎస్, ఇంపార్టెంట్ ఇది వచ్చింది చూడు. మార్పుని అనేది నువ్వు వాయిదా వేస్తే, నేను ఇయ్యాల కాదు, రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అన్నాం అనుకో, నీ జీవితం అక్కడనే మిగిలిపోతుంది. కాలం గతంలో కలవక మానదు. అంతే. కాలం గతం అంటే తాత పేదోడు, ముత్తాత పేదోడు, నాన్న పేదోడు, మనం పేదోళ్ళమే. మన బతుకులు అక్కడే మిగిలిపోతాయి. మనం కాలగర్భంలో కలవక తప్పదు. ఎస్, ఆ పాత చింతకాయ పచ్చళ్ళు ఈ పేద ఆలోచనలతోటి కాలగర్భంలో కలవక తప్పదు. అందుకే మార్పు ఈ క్షణమే మొదలు పెట్టాలి. మార్పు అయితే ఏదైతే అనుకుంటున్నామో మనం ఈ క్షణమే. రేపన్నది ఈ రోజు అన్నది ఇప్పుడే. ఎప్పుడైతే ఎస్, నా మైండ్ సెట్ మార్చుకుంటా, నా ఆలోచనలు మార్చుకొని నేను సక్సెస్ అవుతా అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సార్, నేను మారుతా సార్ అనేవాళ్ళు.
ఇప్పటికైనా నేను మారుతా సార్ అనే వాళ్ళు ఈ క్షణంకి వెళ్ళి, ఈ రోజుకి వెళ్ళి కాదు, ఈ క్షణంకి వెళ్ళి నేను మారుతా, నా జీవితాన్ని మార్చుకుంటా, నా భార్య పిల్లల జీవితాన్ని మారుస్తా, నా ఇంటి పరిస్థితులను మార్చుకుంటా, నా చుట్టూ ఉన్న వాళ్ళని మార్చుకుంటా, నా టీం వాళ్ళని మంచి చెక్కులు ఇప్పించుకుంటా, తద్వారా అందరం మనం డెవలప్ అవుతాం సార్. ఎస్ సార్ నేను మారుతా అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఎందుకంటే నువ్వు ఆలోచన మార్చుకోకపోతే, నీ మైండ్ సెట్ చేంజ్ కాకపోతే మన జీవితం మారదండి. ఇది 100% ఇది. అందుకే నేను చెప్పేది ఒకటే మాట, చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఒకటి చేంజ్ అయితేనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. లైఫ్ చేంజ్ అయితే సరౌండింగ్ అంతా, తరతరాలు కూడా చేంజ్ అయిపోతుంది. మన తరతరాలు కూడా మనం సక్సెస్ రూట్ లో ఉంటాం. తరతరాలు కూడా మనం కోటీశ్వర్ల జాబితాలు చేరుతాం. ఇలా మా తాత పేదోడే, నాన్న పేదోడే, నేను పేదోడే, కానీ 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 అంటున్నా, బట్ నా మైండ్ సెట్ ఒక్కటి మార్చుకున్నా కాబట్టి ఇవాళ నేను కోటీశ్వర్ల జాబితాలో చేరిన. నేను కోటీశ్వరుని అయితే నా బిడ్డ కోటీశ్వరాలు, నా బిడ్డ కోటీశ్వరాలు అయితే వాళ్ళ పిల్లలు కూడా కోటీశ్వరాలు, వాళ్ళ పిల్లలు కూడా కోటీశ్వరాలు. దీని అన్నిటి కారణం ఏంది? నా మైండ్ సెట్ ఒక్కటి నేను మార్చుకున్నాను. నా ఆలోచనలు నెగటివ్ ఆలోచనలోకి వెళ్ళి పాజిటివ్ ఆలోచనలోకి వచ్చినాం. అంటే వేరేది ఏం లేదు. ఇలా పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, నో నెగటివ్ ఓన్లీ పాజిటివ్. అందుకే రమేష్ సార్ బ్రాండ్ అదొక్కటే, నో నెగటివ్ ఓన్లీ పాజిటివ్. పాజిటివ్ మాట్లాడాను అంతే. నెగటివ్ అందరి కాడ ఉంది, లేదనేది ఏం లేదు. ఇక నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అది ప్రతి ఒక్కరి కాడ. ఇలా 100% తీసుకుంటే, ఒక వ్యక్తిలో 100% యాటిట్యూడ్ తీసుకుంటే 88% నెగటివ్ యాటిట్యూడ్ ఉంది, 12% పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. అది ప్రకృతి ధర్మం, అది సృష్టి ధర్మం, అది యూనివర్సే చెప్పింది. కానీ ఆ 88% డౌన్ చేసుకుంటే, ఆ నెగటివ్ డౌన్ తీసేస్తే ఈ 12% అనేది పెరుగుతుంది. గదే మేము చేసింది, వేరేది ఏం లేదు. దాన్ని తగ్గించినాం, ఇది పెరిగింది అంతే. 12% పెరుగుకుంటూ వచ్చింది ఇవాళ. అందుకే పాజిటివ్ ఆలోచనలు వచ్చినాయి. అందుకే మనం అంతా చూస్తున్నాం, మంచి ఉండాలి, గుడ్ మార్నింగ్ చెప్తున్నాం, గుడ్ మోర్ ఎర్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్తున్నాం. ఏంటంటే ప్రతిలో మంచి చూస్తున్నాం. అంటే ప్రతి దాంట్లో మంచిని చూస్తున్నాం, చెడుని చూడట్లా. ఆ మంచిని చూస్తున్నాం కాబట్టి మనకు మన జీవితాన్ని మార్చుకోగలుగుతున్నాం. అందుకే మన ముత్తాత పేదోడు, తాత పేదోడు, మా నాన్న పేదోడు, మనం పేదోళ్ళం అనేది ఆలోచనలు తీసేయండి. అది నెగటివ్ ఆలోచనలు. నేనెందుకు ధనికుని కావద్దు, నేనెందుకు నేనెందుకు రిచ్ లైఫ్ లోకి పోవద్దు అనే ఆలోచన నీకొస్తే, ఈ ఆలోచన నువ్వు మార్చుకుంటే నువ్వు 100% ఇక్కడ కోటీశ్వరుని అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కోటీశ్వరుని అయ్యే అవకాశం ఉంది. నీ లైఫ్ నువ్వు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే నమ్మండి. అదే నీ లైఫ్ నువ్వు చేంజ్ చేసుకోవాలంటే మరి ఇక్కడ ఏం చేయాలి? వాళ్ళు ఏం పని చేసి పేదోళ్ళు అయ్యారు, మనం ఏం పని చేస్తే సక్సెస్ అయ్యి మనం రిచ్లోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మన దగ్గరికి వచ్చింది అవకాశం. వాళ్ళు పని చేసిన రోజే డబ్బులు వచ్చినాయి కాబట్టి, పని చేయకపోతే డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళు పేదోళ్ళుగా మిగిలిపోయారు. చూడండి ఒకటే మాట, ఇక్కడ వర్క్, నెట్వర్క్, ఈ 2 పదాలకు తేడా తెలుసుకో. వర్క్ రాసుకోండి ఓ దిక్కు, పెన్ను పేపర్ పెట్టి ఓ దిక్కు రాసుకోండి. వర్క్ రైట్ సైడ్, నెట్వర్క్, ఈ 2 పదాలకు తేడా తెలుసుకుంటే నువ్వు 100% సక్సెస్ అవుతావు. ఈ 2 పదాలే. వర్క్ అంటే పని చేసినప్పుడు వచ్చేది డబ్బు. అంటే నువ్వు పని చేసి ఈ రోజు కూలికి వెళ్తేనే ఈ రోజే తీసుకున్నావు. పల్లెటూళ్ళల్లో ఇప్పుడు పత్తి విత్తనాలు పెట్టబోతున్నారు, గడ్డి తీయబోతున్నారు. ఇప్పుడు ఆ పని ఎక్కువ నడుస్తున్నది. వాళ్ళు ఈ రోజు పనికి పోతేనే సాయంత్రం 200, 300, 500 డబ్బులు వస్తాయి. పని చేయకపోతే డబ్బులు రావు. ఇలా సండే చాలా మంది హాలిడే తీసుకుంటారు. ఈ రోజు ఇంటి దగ్గర ఉంటే డబ్బులు రావు. చూడండి ఒకటే లింక్ ఇక. అదే నెట్వర్క్ అంటే, ఈ రోజు నేనున్నా ఒక 5 years, ఇప్పుడు ఈ నెలతోటి నేను వచ్చి 5 years అవుతుంది. నేను ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నాను. నేను ఇవాళ ఏడ కూర్చున్నా 4 నుండి 5 లక్షలు వస్తున్నాయి. అంటే ఈ రోజు నేను బయటకు వెళ్ళకున్నా, సండే అని హాలిడే తీసుకున్నా, ఈ రోజు నా ఇన్కమ్, నేను ఇంట్లో కూర్చుంటే కూడా 15,000 రూపాయలు నా ఇన్కమ్ ఇవ్వాలి. ఒక్కరోజు నా ఇన్కమ్ 15,000 రూపాయలు ఇవ్వాలి. అంటే నేను ఏం చేసిన? నెట్వర్క్ చేసిన. మా నాన్న ఏం చేసిండు? వర్క్ చేసిండు. ఇవాళ నాన్నకు 60+ ఉన్నాడు, 60-65 ఉన్నాడు. నాన్న ఇవాళ ఇంటి దగ్గర ఉంటుండు, ఆయనకు రూపాయి బిల్ల రావట్లే. ఆయన ఈ రోజు ఇంటి దగ్గర ఉంటున్నాడు, చేత కాకుండా ఉంది, ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఆయనకి ఇలా కష్టపడ్డాడు. ఒక 40 సంవత్సరాలు నాకు తెలిసి, ఒక 40-50 ఏళ్ళు ఆయన బాగా కష్టపడ్డాడు. చిన్నప్పటికెళ్ళే కష్టాలు ఉన్నాయి వాళ్ళకి. చూసినాం, నేను దగ్గర ఉండి రియల్ లైఫ్ లో చూసిన నేను. అందుకే 6th, 7th వెళ్ళి నేను నాన్నకుతో చేదోడు వాదోడుగా ఉండేది. పని చేసే టైంలో చేదోడు వాదోడుగా ఉండేది. నేను అప్పటికెళ్ళి చూసిన నేను ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు, బాధలు ఎన్నో చూసినాం మేము లైఫ్ లో. అసలు అలాంటి బాధ ఉండొద్దురా బాబు అని కూడా అనుకుంటాను. కానీ అల్లకెళ్ళే నాకు కసి పుట్టి వర్క్ చేస్తే మనం ఎన్నాళ్ళున్నా ఇట్లనే ఉంటాం. వచ్చిన అవకాశాన్ని తెలుసుకున్నా. ఇది నెట్వర్క్ బిజినెస్.
అంటే మనం ప్రోడక్ట్లు వాడుకొని నలుగురికి చెప్తే, మన ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి డబ్బులు కట్టించే కంపెనీ కాదు కాబట్టి మన ప్రోడక్ట్ వాడి నలుగురికి చెప్పితే, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా నలుగురికి చెప్పితే, ఆ నలుగురు 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 ఇవాళ మన కింద ఒక 40,000-50,000 మంది అయ్యారు. వాళ్ళు ప్రోడక్ట్లు వాడుకుంటున్నారు, మనకు డబ్బులు వస్తున్నాయి. అంటే మనం ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నాం. ఈ 5 years లో ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నాం. వాళ్ళు నిత్యావసర వస్తువులు వాళ్ళ అవసరం గురించి వాడుకుంటున్నారు. మనం మౌత్ యాడ్ ఇచ్చినాం, టీవీలలో చెప్తే వాళ్ళు బాగుపడ్డారు. మనం ఇక్కడ మౌత్ యాడ్ ఇస్తే మనం బాగుపడుతున్నాం. వాళ్ళు మనల్ని బాధ పెట్టి మనల్ని మోసం చేసి బాగుపడుతున్నారు. టీవీలలో చెప్పేవాళ్ళు వాళ్ళు వాడకుండా, ప్రోడక్ట్ వాడకుండా చెప్పి వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, మనల్ని మోసం చేసి సంపాదిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ప్రోడక్ట్ వాడి నచ్చితే నలుగురికి చెప్పి, నలుగురికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నలుగురికి మంచి ఆదాయాన్ని ఇప్పించి, నీతి నిజాయితీగా మనది వైట్ మనీ టీడీఎస్ కట్ అవుతుంది. మనకి నెలకి 20-25 వేలు టీడీఎస్ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం ఏకంగా. అందుకే మనల్ని ఎవ్వడు కూడా ఏమనేది లేదు. అందుకే నీతివంతంగా మనం డబ్బులు సంపాదిస్తున్నాం. దట్ ఈస్ ద నెట్వర్క్ బిజినెస్. అందుకే రానున్న రోజుల్లో వచ్చేది మొత్తం నెట్వర్క్ బిజినెసే. దానికి మంచి ఉదాహరణ చెప్తాం. మనకు సెల్ టవర్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఊర్లో, నియర్ బై ఊర్లలో సెల్ టవర్ ఉంది. సెల్ టవర్ ఒక్కరోజు పెట్టుబడి పెట్టిండు, సరే దానికి 6 months పట్టిందా 3 months పట్టిందా, ఒకటేసారి అలా 20 సంవత్సరాల క్రితం ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇవాళ మనం ఎవరు వాళ్ళు అంటే కూడా డబ్బులు పోతున్నాయి. ఆ రోజు నమ్మకం ఏంది? 20 ఏళ్ల క్రితం ఎవరైనా సెల్ ఫోన్ వాడిరా? ఎవరేం వాడలా. సెల్ ఫోన్ ఎవరేం వాడలే. ఆ రోజు ఇంటికి ఒక్కటి కూడా లేదు. కానీ ఏ ధైర్యంతో వేసిండేయాల కొన్ని కోట్లు పెట్టి దాన్ని. సెల్ టవర్ ₹1 కోటి అయిపోతుంది, 1 కోటి 2 కోట్లు అవుతుంది. ఆ టవర్ సిగ్నల్స్ అన్నిటికీ దానికి వేరే ఉంటుంది, దాని నెట్వర్క్ అంతా వేరే ఉంటుంది. ఆ రోజు ఏం లేకున్నా, ఇంటికి ఒక ఫోన్ లేకున్నా కానీ ధైర్యంతో కోట్లు పెట్టుబడి పెట్టారు. కానీ అలా అదే ఇంట్లో ముగ్గురు ఉంటే 3 ఫోన్లు, 4 ఉంటే 4 ఫోన్లు. అదే నెట్వర్క్ అంటే. మనం తెలుసో తెలియకో వాడిన పేరు. నీకు సిగ్నల్ పని చేస్తలేదంటే నెట్వర్క్ లేదురా బాబు అంటున్నాం. కానీ ఏందా నెట్వర్క్ అంటే? నువ్వు ఒక్కని కాదు, నలుగురు తయారు చేసుకోవడమే నెట్వర్క్ అంటే. అందుకే రానున్న రోజుల్లో వచ్చేది మొత్తము నెట్వర్క్ బిజినెసే. దయచేసి ఇప్పటికెళ్ళైనా మీ ఆలోచన మార్చండి, మీ ఆలోచనకి పదును పెట్టండి, పాజిటివ్ ఆలోచనకు రండి. ఎస్, మన జీవితాన్ని మార్చే అవకాశం మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ రోజుకెళ్ళైనా నేను మారుతా. ఎవరో కాదు మారేది, నీ చుట్టూనోళ్ళు కాదు, నీ ఎదురింటోళ్ళు, నీ పక్కింటోళ్ళు, మీ అక్క, నీ తమ్ముడు, మీ అన్న, మీ బావగా కాదు మారేది. నువ్వు మారు. నువ్వు మారి నీ ఆలోచనలు మార్చుకుంటే చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ మార్చుకుంటే షాప్ చేంజ్ అవుతుంది. షాప్ చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అవుతుంది. నీ లైఫ్ చేంజ్ అయితే నీ చుట్టూనోళ్ళు, నీ అక్క, బావ, అన్న, తమ్ముడు ఎవరైనా సరే వాళ్ళు కూడా మారాల్సిందే. మారతారా? మారరా? 100% మారుతారు. అందుకే దయచేసి అర్థం చేసుకోండి, నెట్వర్క్ బిజినెస్ అంటే ఏందో అర్థం చేసుకోండి. ఇది మన కాడికి వచ్చిన అవకాశం, వెస్టీజ్ అనే అవకాశం, నీ తలరాతను మార్చే అవకాశం. నీ తలరాతని, నీ రాతనే, ఆ బ్రహ్మదేవుడు గీసిన గీతల్ని కూడా మనం చెడిపేసుకొని మనం ధనికలా పోతున్నాం. అందుకే ఆ దేవుడే, అట్లానే వేరే ఉద్దేశం అనుకోకండి. ఏ దేవుడైతే నేను భూమి మీదకి పంపిండో ఆ దేవుడే నీకు ఒక అవకాశాన్ని పంపిండు. ఒక అప్లైనర్ దూత ద్వారా. మనం దేవుని ట్యాగ్ చూడలేం కదా, అందుకే ఒక అప్లైనర్ ద్వారా నీ ఇంటికి ఎవరైతే అప్లైనర్ వచ్చి నీ ఆధార్ కార్డు తీసుకొని ఐడి వేసిండో ఆ దేవుడు పంపిన దూత. ఆ కృతజ్ఞత భావం ఉంచండి. కొన్ని డబ్బులు రాగానే కొమ్ములు వచ్చిన తర్వాత ఆయన అప్లైనర్ ఇది అది అని మాట్లాడకండి దయచేసి. ఏ కృతజ్ఞత భావం ఉంటే నువ్వు డెవలప్ అవుతావు. కృతజ్ఞత భావం లేకపోయిందో ఎన్నడో నాడు నువ్వు మళ్ళీ పాతాళానికి పోతావు. ఇది 100% ఇది. ఏదన్నా నేను చాలా మందిని టీంలలో చూసిన, కొన్ని డబ్బులు రాగానే ఎవరిని లెక్క చేస్తాడు. కానీ అది తప్పండి, అది తప్పు. ఇలా ఆ అప్లైనర్ లేకపోతే, ఆధార్ కార్డు తీసుకొని నీకు ఐడి ఇవ్వకపోతే నీకెక్కడిది జీవితం? 5,000 10,000 కూలినాలికి పోయే నీకు ఇలా ఒక 50,000 సంపాదిస్తున్నాం అంటే ఎక్కడిదా అవకాశం? అప్లైనర్ ఇచ్చిన అవకాశమే కదా. అందుకే అప్లైనర్ కు విలువ ఇవ్వండి, మనకు అప్లైనర్ విలువ ఇస్తాడు. అందుకే మనం ఏమి ఇస్తే అదే వస్తుంది అనేది ఇదే ప్రకృతి ధర్మం, అది ప్రకృతి నియమం. అది ఆ ప్రకృతి నియమాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళే 100% సక్సెస్ అవుతారు. ప్రకృతి విరుద్ధంగా పోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. సృష్టి ధర్మానికి విరుద్ధంగా పోతే యాక్సిడెంట్ అవుతుంది, తర్వాత దేనికి పనికి రాకుండా పోతాం. అందుకే దయచేసి ఏ దేవుడైతే నేను భూమి మీద పంపిండో ఆ దేవుడు ఒక అప్లైనర్ ద్వారా నీకు అవకాశాన్ని పంపించిండు. దాన్ని అది తెలుసుకో, ఇది నా రాతను మార్చే అవకాశం, దీని గురించి నేను మారాలి, కొంచెం నేను మారాలి అనుకోవాలి. కానీ నేను మార్చాలి అని అనే పదం రావద్దు నాకు. నువ్వు మారు, నువ్వు మారితేనే మనకి అవకాశం తెలుస్తుంది. ఈ అవకాశం తెలిస్తే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. అందుకే మనందరికి వచ్చిన అవకాశాన్ని అందరం ఖచ్చితంగా వినియోగించుకుందాం. మన పిల్లల రాతను మారుదాం. నేను అనేది ఏంటంటే మన గురించి చేయదు వెస్టీజ్. జీవితంలో గుర్తుపెట్టుకోండి, 3 2 2 3
223 మంది ఉన్నారు. మన గురించి మనం వేస్టేజ్ చేయొద్దు, మన పిల్లల గురించి చేయాలి. ఏ భూమికి నువ్వు ఏ పిల్లలనైతే తీసుకొచ్చినావో ఆ పిల్లల తలరాత మార్చాలి. నువ్వు అందుకు చెయ్యి వెస్టేజ్. నీ కొరకు వద్దు. ఆల్రెడీ నువ్వు 30-40 ఏళ్ళకి వచ్చినావు, కంట్రోల్ బియ్యం తిన్నా కాందని తగ్గకుండా బతికినావు. కానీ దాని కొరకు కాదు, మనం తీసుకొచ్చినాం పిల్లల్ని భూమి మీదకి. నువ్వు తీసుకొచ్చిన ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఆ? వాళ్ళ గురించి చెయ్యి. వాళ్ళ తలరాత దేవుడు ఇచ్చిన తలరాత వాళ్ళకు. పేదోనిగా పుట్టించిండు వాళ్ళని కూడా. నీ కడుపులో నువ్వు పేదోనిగానే పుట్టినావు, నీ కడుపున కూడా పేదోడే పుట్టిండు. కానీ నువ్వు ధనికునివైతే, నీ తలరాత మార్చుకుంటే, నీ తలలో ఆలోచన మార్చుకుంటే మన తలరాత మారుతుంది. అందుకే వేస్టేజ్ సిస్టానికి 2 సంవత్సరాలు తలంచి పనిచేస్తే తరతరాలు మన తలరాత మారిపోద్దండి. అలాంటి అవకాశం ఇది. అది తెలుసుకొని మా తాత పేదోడు. సరే నేను చూడలే మా తాతని, మా నాన్నని చూసిన. ఎలా చెప్పినా కదా, మా నాన్నని లైవ్ లో చూసిన నేను. కానీ ఇలాంటి బాధలు వద్దురా నాయన అనుకునేది ఎప్పుడు కూడా. వద్దు, ఎందుకు మనం ఏం తప్పు చేసినామని అనుకునేది ఎప్పుడు. అట్లా మధ్యలో ఉండేది ఎప్పుడు. ఎన్నిసార్లు అనుకుంటే ఆ దేవునికి ఆ మేలు పోయిందో, ఆ భగవంతుడు నాకు మంచి మా భిక్షం సార్, నాగరాజ్ సార్ రూపంలో, మా భిక్షం సార్ రూపంలో ఇద్దరు వెతుక్కుంటూ వచ్చారు, నైళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఆధార్ కార్డు తీసుకొని ఐడి ఇస్తే ఇలా నా రాత మారింది. నా రాత మారింది కాబట్టి ఒక్కగానొక్క బిడ్డ, నా బిడ్డ రాత కూడా మారింది. ఇక వాళ్ళ పిల్లల రాతలు మారుతాయి. సరిగా ఇంకా వాళ్ళ పిల్లల్ని చూస్తామో చూడమో కానీ మనం 3 తరాల రాత అయితే చూస్తాం. ఇప్పుడు నాది చూస్తున్నా, మా పాపది చూస్తా, వాళ్ళ పిల్లలది అయితే చూస్తాం, 100% చూస్తాం. ఇందులో భాగంగా మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు, వాళ్ళకు కూడా ఇంత సేవ చేసుకునే భాగ్యం దొరికింది. ఇలా డబ్బులు ఉంటేనే సేవ చేస్తాం వాళ్ళకి, డబ్బు లేకపోతే వాళ్ళని తిడుతున్నాం. ఎంతమంది తిట్టలే, మనం తిట్టలేం కదా. నువ్వేం సంపాదించినావు, నువ్వేం సంపాదించినావు కన్నావు నన్ను అని అన్నోళ్ళే. అందరు ఇలా తిట్టినోళ్ళే, ప్రతి ఒక్కరు తిట్టినోళ్ళే. లేడీస్ అయితే అక్కలని తిడుతురు, జెంట్స్ అయితే అమ్మాయి అని తిడుతానే ఎవరు. కానీ ఇక్కడ వెస్టేజ్ని అర్థం చేసుకుని ఒక 2 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళని కూడా, వాళ్ళు మనకు ఏమి ఇవ్వకుండా జన్మనిచ్చిరండి. వాళ్ళు లేకపోతే ఇది ఎక్కడిది, నువ్వు ఎక్కడిది, నీకు వెస్టేజ్ ఎక్కడిది, ఇలా 50 లక్షలు 5 లక్షలు సంపాదించేది ఎక్కడ. వాళ్ళు మనకు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా జన్మనిచ్చిరు, ఈ తనవునిచ్చిరు, ఈ శరీరాన్ని ఇచ్చిరు, శరీరానికి మనసునిచ్చిరు. అది గుర్తు పెట్టుకోండి. అది గుర్తు పెట్టుకొని బిహేవ్ చేయండి. ఆ కృతజ్ఞత ఉండాలి వాళ్ళని. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నారు. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, దైవం. చూడు, ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు వాళ్ళకే. వాళ్ళని వదిలిపెట్టి ఎవరో ఎవరో అనుకుంటా పోతున్నారు. అది తప్పు. అందుకే నువ్వు డబ్బు సంపాదిస్తే వాళ్ళని కూడా చూసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నా. వాళ్ళని కూడా మన భూమిని తీసుకొచ్చినందుకు ఒక కృతజ్ఞతగా అమ్మా నాన్నను కూడా మంచిగా చూసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడైతే తిడుతున్నావో ఆ తిట్టేది లేకుండా ఇక్కడికి వస్తున్నావు చూడు. అంటే మనం మైండ్ సెట్ మార్చుకుంటే మనం ఎన్ని రకాలుగా మనం ఎంత అవుతున్నామో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడ గౌరవం దొరుకుతుంది, మనకు గౌరవం, రెస్పెక్ట్ దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది, ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, బజార్లో రెస్పెక్ట్. ఇంకేం కావాలి నీకు? మరి ఇవన్నీ కావాలంటే నువ్వు మారాల. చేంజ్ యువర్ మైండ్ సెట్. నో నెగటివ్, ఓన్లీ పాజిటివ్. ఓకేనా? ఎందుకంటే అర్థం చేసుకోండి. అందుకే వెస్టీజ్ అర్థమైనోడు ఆగడు, అర్థం కానోడు కదలడు. మరి ఎక్కడ ఉంటావు? ఒక్కసారి నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. నీ పిల్లల ముఖం చూడు. ఇలా సండేనే కదా, నీ పిల్లలు ఇంకా లేవకున్నాల, వాళ్ళ ముఖం చూడు. వాళ్ళ ముఖం చూసి నా పిల్లలకు నేను ఏమైనా కొనియగలుగుతున్నానా, వాళ్ళ కోరికలు తీర్చగలుగుతున్నానా, వాళ్ళు అనుకున్న స్కూల్లో చదివించగలుగుతున్నానా, ఇలా ఆదివారం నన్ను పిక్నిక్ తీసుకుపోగలుగుతున్నానా, అంతకు మించి ఇలా 1 కేజీ మటన్ తెచ్చి పెడుతున్నానా అని ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఆ పిల్లల ముఖం చూడు. అప్పుడు తెలుస్తుంది నీ దగ్గరకు వచ్చిన అవకాశం ఏందో, నువ్వు మారాల్సిన అవసరం ఏందో. నువ్వు మారాల్సిన అవసరం అని చెప్తున్నా. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కృష్ణ గారు ఏం హ్యాండ్ రైజ్ చేసిరు అప్పుడే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అన్మ్యూట్ ఇచ్చిన కృష్ణ. ఫీడ్బ్యాక్ టైం మారుతారని కోరుకుంటున్నా. కృష్ణ అన్మ్యూట్ ఇచ్చిన, ఎందుకు హ్యాండ్ రైజ్ చేసినావు? కొండలరావుజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేనైతే ఈ క్షణం ఇప్పటికెళ్ళి మారుతాను సార్. కరెక్ట్ గా నేను చేసుకుంటాను. మీరు చెప్పిన సబ్జెక్ట్ ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పటికెళ్ళి మారి వెస్టేజ్ లో నిలబడి నేను ఆ పిల్లల కోసం కష్టపడతా సార్. కరెక్ట్ గా జాగ్రత్త చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. స్వరూప కుమార్ అన్మ్యూట్ చేసుకోండి.
స్వరూప కుమార్ ఆర్ఆర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మీరు చెప్పిన దాంట్లో నిజంగా సార్ మనం మారితేనే మన మన ఇంట్లో మారినాకనే మనం బయట మార్చడానికి వెళ్ళాలి సార్. అది మంచిగా కనెక్ట్ అయింది సార్. చాలా మంచిగా చెప్పారు సార్. ఇదివరకు మేడం చెప్పినది కూడా సబ్జెక్ట్స్ కూడా సప్లిమెంట్స్ గురించి చాలా మంచిగా చెప్పింది. అందులో వాడినవి కూడా నేను మా ఇంట్లోకి వాడినా సార్. నేను ఫైల్స్ గురించి దాని గురించి చాలా మంచిగా పనిచేస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధనుంజయ్. ఏనారు సార్? శ్రీంబిడ్జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ జీ. సార్ చాలా సూపర్ సెషన్ సార్. మొత్తం జీవితం అంటే ఏంది, మనం మన పిల్లల్ని చూసుకుంటేనే నిజంగానే మనం ముందుకెళ్ళగలుగుతాం. గొప్ప కంపెనీ మన వెస్టేజ్ అనేది. ఖచ్చితంగా ఎవరైతే ఒక 3 సంవత్సరాలు కరెక్ట్గా దీన్ని యజ్ఞం లాగా పట్టుకుంటే ఖచ్చితంగా జీవితాలు మారుతాయి. తర్వాత హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఆ కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది, ఆదాయంతో మంచిగా జీవిస్తుంది అనేది అర్థమైంది గురుగారు. చాలా మంచి సెషన్. మీరు మాట్లాడుతుంటే ప్రతి మాట శ్రద్ధగా వినాలనిపిస్తుంటుంది. అంత నీట్గా సెషన్ జరిగింది సార్. అలాగే మీ అబ్బాయి వచ్చిన జర్నీ సూపర్ సార్. నా జీవితంలో మర్చిపోలేను. చాలా గొప్పగా అయిపోయింది మనకు అక్కడ మీటింగ్ సెషన్ 3 days కానీ. సార్ చాలా బాగా చెప్పాడు. మైండ్ సెట్ మార్చుకున్నా. ఖచ్చితంగా నా ఊపిరిన్న దినాలు వెస్టేజ్ని కంపల్సరీ గుండెలో పెట్టుకొని భుజం మీద జెండా పట్టుకొని తిరుగుతా. ఎంతో మంది కోసం నేను సేవ చేయడానికి ముందుకున్న గురుజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పిఎన్ఆర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యం అన్మ్యూట్ చేసుకో. ఏంది ఎవరికి అర్థం కాలేదా? గుడ్ మార్నింగ్ సార్. ఆండ్రాయిడ్ కూడా చేయట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. దయచేసి వెళ్ళిపోకండి, ఫీడ్బ్యాక్ వినండి. ఎవరికి ఏ పాయింట్ కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. ఏదో విన్నారు అప్పుడే తెల్లారిసరికే పోయి మనం ఏం చేసేది లేదు. అందుకే మనకు ఓపిక ఉండాల. అప్పుడే 10 మంది వెళ్ళిపోయారు ఓపిక లేక. ఉండండి, వెయిట్ చేయండి ఒక 10 minutes. ఏమైతుంది? కంటిన్యూ సత్యం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు ఫైల్స్ గురించి చాలా వివరంగా డిసీజ్ లో భాగంగా మంచిగా వివరంగా చెప్పారు. బట్ ఇది వర్క్ నెట్వర్క్ అనేది క్లియర్ కట్ గా వర్క్ అంటే రోజువారీ కూలీ, ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ఆ రోజుకు ఆ రోజు జీవితం గడిపేది వర్క్. నెలవారీ కూలీ, రోజువారీ కూలీ. నెట్వర్క్ వచ్చేసి నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. నెట్వర్క్ ఏర్పరచుకున్న తర్వాత నువ్వు దాన్ని ఏమంటారు, విత్తనం పెట్టి వదిలేసిన తర్వాత ఫలాలు ఇచ్చే టైంకు అది ఆటోమేటిక్ గా ఇచ్చే టైంకు ఇస్తుంది అనేది నెట్వర్క్. నెలల తర్వాత స్టార్ట్ అయ్యేది నెట్వర్క్. ఏ రోజుకు ఆ రోజు ఉండేది వర్క్ అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్యం. స్పీడ్ పెంచు, ఓకేనా? సుష్మిత సురేందర్ రెడ్డి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సుష్మిత అన్మ్యూట్ ఇచ్చాను చూడమ్మా. అన్మ్యూట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు స్టోరీ చెప్పారు కదా సార్. ఫస్ట్ మనల్ని మనం మార్చుకోకపోతే ఏది కూడా జరగదు. మనం మారకుండా నేను దేశాన్ని మారుస్తా, రాష్ట్రాన్ని మారుస్తా అంటే ఏది కూడా జరగదు సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారి మనతో పాటు మన ఇంట్లో మార్చిన తర్వాతనే మనము మన వీధిలో గాని, మన విలేజ్ లో గాని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చగలుగుతాం. ఈ స్టోరీ చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. కాబట్టి ఈ రోజు నుంచి మేము కూడా మారాలి అని డిసైడ్ అయ్యాం సార్. మీ యొక్క క్లాస్ అనేది చాలా బాగుంది సార్. చాలా మోటివేషన్ గా ఉంది. చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యాం. దీనివల్ల ఒక 10 మంది బాగుపడ్డా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. దానిలో నేను కూడా ఉంటానని నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. తదాస్తు. ఆలోచన మార్చుకోవాలన్నట్టు. అందుకే ఆలోచన మారితే చాలు. నేను మారాలనే ఆలోచన వస్తే చాలు, 100% మారుతాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.
కావాలి లక్ష్మయ్య గారు అనుమతి ఇచ్చినారు. గుడ్ మార్నింగ్ సార్, గురువు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నేను కూడా నా మైండ్ సెట్ మార్చుకున్నా సార్. నేను చాలా ఇంతకు ముందు లేకలేను. ఒక 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 పెద్ద మనిషి ఉడక అరే అంటే ఉడక నాకు చాలా కోపం వచ్చేది. ఇప్పుడు ఇంట్లో నేను జర్నీ చేయబట్టి 5 నెలలు అవుతుంది. నా మైండ్ సెట్ చాలా మార్చుకున్నా సార్. నేను ప్రతి వాళ్ళను గౌరవించి మాట్లాడతా. సూపర్. ఇప్పటి అదే వరకు కంటిన్యూ చేయాలా. నేను అలా జర్నీ చేస్తున్నా సార్. నాకు చాలా అందులో కూడా నేను అందులో మన వెస్టేజ్ లో కూడా ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి ఆయిల్ ప్రతి ఒక్కటి వాడుతున్నా సార్ నేను. వాడండి వాడండి. సూపర్ సూపర్. బి అంజయ్యనా? బి అంజయ్య ఏఎంజి అనుమతి ఇచ్చినారు. 1889 బి అంజయ్య. ఇద్దరు అంజయ్యలు జానయ్యనా? అంజయ్య చూడు అనుమతి ఇచ్చిన. మాధవి శేఖర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన స్టోరీ మాత్రం బాగుంది సార్. ఎందుకంటే మన దేశాన్ని కాదు మార్చేది మెయిన్ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ, మెయిన్ ఇంపార్టెంట్ మనం మారాలనేది బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకొకటి సార్, మీరు ఫస్ట్ ఈ రోజు లేచిన కూడా ఏం చూడాలి, మన పిల్లల ముఖం చూడాలి. మన పిల్లలకి ఏమన్నా ఒక చికెన్ మటన్ అన్న తీసుకొచ్చి పెట్టే కెపాసిటీ మన దగ్గర ఉందా, లేదా మన పిల్లలకి ఇలా సండే కదా మనం తీసుకుపోయి ఏమన్నా చూపిస్తామా అనేది మన ఆలోచన ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయలక్ష్మి విఎస్ @ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటంటే మీరు వర్క్ కు నెట్వర్క్ కు తేడా చెప్పారు కదా, అది చాలా బాగుంది సార్. మొన్న సుబ్బయ్య శెట్టి సార్ మైసూర్ లో చెప్పాడు కదా, ఫస్ట్ మైండ్ సెట్ అనేది మార్చుకోవాలని చెప్పి, మీరు కూడా అదే విధంగా చెప్తున్నారు సార్. నిజంగా ఈ మాటలు అనేది ప్రతి ఒక్కరు విన్నా కూడా మైండ్ సెట్ అనేది చాలా మందికి అయితే ఖచ్చితంగా మారుతుంది సార్. మీ మాటలు వింటే మాత్రం ఖచ్చితంగా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ జయమ్మ గారు ఫైర్ బ్రాండ్. సార్ ఏం బిజీ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గొంతు మూగపోయింది ఈ మధ్య. ఏం పోలేదు సార్. ఏం పోలేదా? ఓకే, కంటిన్యూ. నువ్వు చెప్పింది బాగుంది సార్. ఎందుకంటే ఇప్పుడు నీ ఫ్యామిలీ కొరకు నువ్వు ఎలాంటి టెన్షన్ చేస్తలేవు. అంటే ప్రతి ఇంట్లో అలాంటి సమస్య రాకుండా అంత యథార్థంగా, అంటే ఫ్యామిలీకి ఏది అడుగుతా అది ఇస్తే, ఫ్యామిలీ ఏదైతే ఎప్పుడైతే అడుగుతుందో అదైతే మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు టెన్షన్ లేకుండా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడ ఉందంటే వెస్టేజ్ లో ఉంది. అది ఏ విధంగా తీసుకోవాలంటే, మీ మాటనే మేము పెట్టుబడిగా పెడితే మీరు మాట ఏ విధంగా పెట్టుబడిగా ఎట్లయితే ఎట్లయితే వెదిరో, మీరు పెట్టుబడి పెట్టిన మాటనే మాకు ఇప్పుడు చెప్తున్నారు. మీరు చెప్పిన మాటనే మేము బయట చెప్తే సక్సెస్ కావడం చాలా ఈజీ అవుతుంది సార్. ఎందుకంటే మాట కష్టం లేనిది ఫలితం ఎక్కడికి వెళ్ళి అయితే రాదు. కష్టపడితేనే ఫలితం ఉంటది. అలా కష్టపడ్డ కాబట్టి ఈరోజు టెన్షన్ చేస్తలేవు. ఇక్కడ మనం 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ లైఫ్ అంతా ముగించిన ఇట్లాగా మన పిల్లలకు మనం అయితే ఏది ఇవ్వలేకపోతున్నాం. జస్ట్ దీనిలోకి 5 సంవత్సరాలు పట్టుకుంటే రిస్క్ మీద పని చేస్తే మనం పోయినాక సరే అయినా సరే కానీ మన పిల్లలకే కాదు కొంత ఫ్యామిలీకి ఇట్లాగా మనం ఒక జీవితం ఇచ్చిపోతాం సార్. ఇదొకటి నాకు బాగా కనెక్ట్ అయింది. సార్. సూపర్. రేపు సాటర్డే సెమినార్ ఉంటుంది నాగర్ కర్నూలు. ప్లాన్ చేసి గట్టిగా. ఓకే సార్. బి అంజయ్య అన్మ్యూట్ చేసుకో. రామారావు సార్ కంటిన్యూ. శ్రీమిరిజీ గుడ్ మార్నింగ్. స్టేషన్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఎక్సలెంట్ సెషన్ సార్. ఈరోజు మేడం గారు, మౌనికా మేడం గారు పైల్స్ గురించి చెప్పారు. సో ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ఎప్పుడైతే జీర్ణం కాదో, మోషన్స్ ఎప్పుడైతే ఫ్రీ కాదో ఖచ్చితంగా అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరి అలాంటి మన డైజెషన్ సిస్టమ్ బాగుండాలన్నా, మనం మన యొక్క మోషన్స్ ఫ్రీగా రావాలన్నా ఖచ్చితంగా మన యొక్క సప్లిమెంట్స్ అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. సో అలాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఎలాంటి రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు అని చాలా క్లియర్ గా చెప్పారు.
సో అదేవిధంగా ఎయిర్ ఆయిల్ గురించి మేడం గారు శిరీష మేడం చాలా క్లియర్ గా చెప్పారు సార్. సో అదేవిధంగా ఈ రోజు ఏదైతే మైండ్ సెట్ ఉందో ఖచ్చితంగా మార్చుకోవాలి సార్. ఎందుకంటే ఈ రోజు చేస్తే తప్పితే ఈ రోజు మనీ అనేది రాదు, పని చేస్తే తప్పితే మనీ అనేది రాదు. కానీ మనకి ఈ రోజు అలాంటి ఆలోచనలోనే ఉన్నాం. సో పని మీదే ఉన్నా కానీ ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఆలోచన అనేది లేకుండా పోతుంది. సో ఈ రోజు మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఖచ్చితంగా మా యొక్క ఆలోచన విధానం మార్చుకొని ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామారావు సార్. ఖచ్చితంగా. జ్యోతి శంకర్ అన్మ్యూట్ చేసుకోమా. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సత్యం సార్ అప్లై అయింది సార్ నాకు. ఓకే సార్ మీరు చెప్పిన నెట్వర్క్ గురించి, వర్క్ గురించి చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకా ఆ, దేశాన్ని మార్చడం కాదు, రాష్ట్రాన్ని మార్చడం కాదు, మనం మారాలి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని మార్చాలి. నేను మారి ఇంట్లో వాళ్ళని మార్చాలి అనేది బాగా కనెక్ట్ అయింది సార్. మౌనిక మేడం చెప్పిన ఫైల్స్ గురించి చాలా బాగా చెప్పింది సార్. సూపర్, నేర్చుకోవాలా. ఓకే, ఓకే రేపు సార్. ఉప్పలు, గురువారం హైత్ నగర్ వస్తున్నా. టీంని ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, మంగళవారం థ్యాంక్ యూ. ఉప్పలు వస్తున్నా, గురువారం హైత్ నగర్ ఓకే ప్లాన్ సార్. చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీశైలం 3399. బిగ్ క్విక్. సార్ శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వాయిస్ క్లియర్ క్లియర్. సార్. మీరు చెప్పిన చేసిన నాకు మంచిగా అర్థమైంది సార్. మనం మారితేనే మన పక్కన ఉన్న వాళ్ళు మారుతారు. ఫస్ట్ ఇప్పుడు నేను మారుతున్నా సార్. అదే ఫస్ట్ జరగాల్సింది, అదే ఫస్ట్ అదే యుద్ధమే నువ్వు మారాలా. అదే నేను మారుతున్నా సార్. ఎందుకంటే నేను చేసిన వర్క్ లా నాకు Hmm. ఇద్దరు బాబులు సార్. వాళ్ళకి నేను చేసిన వర్క్ లో ఏం ఇవ్వలేకపోతున్నా సార్. నిజానికి ఇప్పుడు నేను Yes. వాళ్ళ డెవలపర్, వాళ్ళ ముఖం చూస్తేనే ఇప్పుడు వాళ్ళకి నేను ఏమి ఇవ్వలేకపోతున్నా. అది రావాలి, అదే ఆ కసి రావాలి, అర్థమైంది సార్. కడుపులోకి వెళ్ళి అది రావాలి. నా పిల్లలకు నేను ఏమి ఇవ్వగలుగుతున్నా అనే క్వశ్చన్ నీకు వస్తే రెడీగా ఉంది ఆన్సర్. ఇక్కడ ప్రతి రెడీగా ఉన్నా ప్రశ్నకు సార్. ఇప్పుడు సమాధానం ఉంది, దాన్ని తెలుసుకోవడమే లెవెల్ మన పని. వాళ్ళు ఇప్పుడు లెవెలే సార్. వాళ్ళ ముఖం చూస్తేనే సరే నాది అయిపోయింది శ్రద్ధ అంటే దిగి, నీ ఇంట్లోనే ఎవరు కదా, శ్రద్ధ దిగి చూడు, లేస్తేనే కాదు, చూడు తీసి. ఓకే, అదే సార్. ఎస్ సార్. మంగళవారం ఉప్పలు వస్తున్నా, ఎక్కువ ప్రమోట్ చేసుకో. ఓకే, ఓకే సార్. లక్ష్మణ్ అనుమతి ఇచ్చాను చూడు. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ రెడీగా గుడ్ ఉండాలి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన మేడం చెప్పిన ఫైల్స్ గురించి ప్లస్ ఏరియాల గురించి బాగుంది సార్. మేడం చెప్పింది ఫైల్స్ అంటే ప్రతి వారికి వస్తుంటాయి, తగ్గుతా అసలు రాకుండా ఉంటాయి. వాయిస్ బ్రేక్ వస్తుంది. యాదయ్య గారు, లక్ష్మి మేడం మాట్లాడమ్మా. సార్ గుడ్ శ్రీం మార్నింగ్. విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మార్చుకో ముందుకెళ్తా సార్. ఓకే లక్ష్మణ్, మ్యూట్లోకి వెళ్ళిపో. ఏమవుతారు, మ్యూట్ అయితే లేదు ఇక్కడ. లక్ష్మి మేడం కంటిన్యూ. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మేడం చెప్పిన ఫైల్స్ గురించి చాలా మంచిగా ఉంది సార్. నేను మెంగిలో వాడిపించినాము, మంచిగా అయింది, మంచి రిజల్ట్ వచ్చింది. మేడం శిరీష మేడం చెప్పిన హెయిర్ ఆయిల్ గురించి చాలా సూపర్ సార్. హెయిర్ ఆయిల్ అయితే చాలా జుట్టు బాగుంటది. పెరిగిందా? ఆ, జుట్టు పెరిగిందా? పెరిగింది సార్, పెరిగింది సార్, సూపర్. అదే అది చెప్పాలి మరి. బాగుంది. జుట్టు పెరిగింది సార్. మాకే గాని మా పాపకి గాని మేమంతా అదే వాడుతున్నాం, బాగుంది. ఇంకోటి సూపర్. మీరు చెప్పిన అది కంపల్సరీ సార్. మేము మారాలి, ముందు నేను మారాలి. నేను మారినాక నా ఇంట్లో మార్చుకున్న తర్వాత నేను బయటికి వెళ్ళి మారండి అని చెప్తే మారుతారు. ముందు నువ్వు మారు, నీ ఇంట్లో వాళ్ళని మార్చు, బయటికి వేరే వాళ్ళు ఎవరు మారరు అని అంటారు మనం బయటికి పోతే. ముందు నేను మారి మా ఇంట్లో మార్చుకోవాలి. అది కనెక్ట్ అయింది Yes. సార్ నాకు. నేను ఖచ్చితంగా అయితే మారుతా సార్. నేను మారిన తర్వాతనే బయట చెప్పగలుగుతా. ఇంట్లో గెలిచి బయట గెలవని అంటారు. ఖచ్చితంగా నేను నేను గెలిచాలి. నేను ఇంట్లో గెలిచి బయట గెలవడానికి పోవాలి సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ. మారుతున్నారు, ఖచ్చితంగా మారాల. నెక్స్ట్ యాదవ్ గారు కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మౌనిక మేడం గురించి ఫైల్స్ గురించి మంచిగా వివరించింది సార్. ఫైల్స్ ఎందుకు వస్తుంది, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, మన దాంట్లో సప్లిమెంటరీ ఏది తీసుకోవాలి, వాడుకోవాలి మంచిగా ఉండాలని.
అలాగనే శిరీష మేడం హెయిర్ ఆయిల్ గురించి. హెయిర్ ఆయిల్ అనేది నేను వాడిన సార్. ఇంతకుముందు నాకు మైగ్రేన్ నొప్పి ఉండేవా సార్. మైగ్రేన్ నొప్పి రిలీఫ్ మంచిగా మనం ఏసీలో కనుక ఇది ఇక ఉన్నట్టే ఎటన్నా బయటికి పోయి వచ్చినప్పుడు రాసుకుంటే మంచిగా నల్లగా నల్లగా బ్లాక్ అవుతుంది సార్, జుట్టు రిలీఫ్ వస్తుంది. నొప్పి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రిలీఫ్ అవుతుంది. నేను వేరే వాళ్ళకు కూడా సజెషన్ చేసింది సార్, వాళ్ళు కూడా వాడిరు సార్. వాడి మంచిగా ఉంది అన్నారు. దానివల్ల నాకు బిజినెస్ వచ్చింది సార్. ఇంకా అలాగనే మీరు మీరు చెప్పిన మైండ్ సెట్ అంటే ఎప్పుడు సార్ ఇదే చెప్తారు అనుకున్నా, కానీ నేను మైసూరు పోయినాక నన్ను నేను చాలా చాలా రోజుకు చెక్కుంటున్నా సార్, శిల్పం లెక్క చెక్కుంటున్నా. నాకు అంత తెలుసు అనుకున్నది తప్పు సార్. నేను గోరంతా తెలియదు. నేను ఎంత తెలిసినా ఎంత తిరిగినా ఏం చేసినా కూడా నాకేది తెలియదు. రోజు నిత్య విద్యార్థి లెక్క, ఒక చిన్న పిల్లగాని లెక్క నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయటం. ఏ సారు ఏది చెప్తాడో, ఏ సబ్జెక్ట్ చెప్తాడో, ఏది నాకు కనెక్ట్ అయిద్దో, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. నా లైఫ్ కాదు సార్, మా పిల్లగాళ్ళ లైఫ్, మా 3 తరాలు సార్. వర్క్ అనే దానికి వర్క్ ఒక్కరోజు పని చేస్తే మన ఒక్కరోజు జీవితమే. నెట్వర్క్ చేసుకుంటే 3 తరాల జీవితాన్ని మార్చుకోవడానికి నా చేతిలో ఉన్నది అనేది నాకు అర్థమైంది సార్. మీరు చెప్పే మాటలు సూపర్. మైసూర్ వస్తే కానీ మైండ్ సెట్ మారలేంటావు. మారలేదు సార్. మైసూరుకి వచ్చినాక నా మైండ్ సెట్ ఎప్పుడు చెప్పే మాట మన మైండ్ సెట్. నేను ఇలాంటి నాకు ఆపర్చునిటీ ఎంకరేజ్ సార్ ఇవ్వటం నా అదృష్టం. నా అదృష్టం కదా సార్, మన చేసిన పుణ్యాల వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది సార్. వెస్టేజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్, పవర్ ఆఫ్ సూపర్. ఇలాంటి వెస్టేజ్ అనుమతి రాదు సార్. థ్యాంక్ యూ. సూపర్ యాదయ్య గారు, సూపర్. ఇంప్లిమెంట్ చేయండి, ఓకేనా? జ్యోతి మధు అన్మ్యూట్ చేసుకోమా. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు జ్యోతి. గుడ్ మార్నింగ్ సార్. మీ మాటలు నేను ఫస్ట్ టైం ఎదురుగుట్టలో విన్నాను సార్, వైష్ణవి స్కూల్లో. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం మారాలి. నేను మారిన తర్వాతనే వెస్టేజ్లోకి వచ్చిన సార్. నాకు ఈ వెస్టేజ్ పరిచయం చేసిన మా అప్లైనర్స్ మేడమ్స్ కి అందరికి చాలా థ్యాంక్స్ సార్. అసలు వెస్టేజ్లోకి వచ్చినాక నేను ఎప్పుడో తెలుసు కానీ నాకు ఎందుకు ఇన్నేళ్ళు మిస్ అయినా అని చాలా ఫీల్ అవుతుంటా సార్. ఇప్పటి నుంచి నేను గట్టిగా చెయ్యాలనిపిస్తుంది సార్ నాకు. పాపం సార్, మా పిల్లలు మా పరిస్థితి చూసి, మమ్మీ నువ్వు ఏ టైంకి వచ్చినా పర్లేదు, నువ్వు ఎక్కడ హోమ్ మీటింగ్ ఇచ్చినా పర్లేదు, మనకు డబ్బులు చెప్పని మాత్రం చేయి మమ్మీ అని మా పిల్లలు నాకు ఎంకరేజ్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. చెయ్యాలి సార్. బాధ కాదు, వాళ్ళకెళ్ళి కసి పుట్టాలా. అసలు వేస్టేజ్ అంటేనే మా పిల్లలు, మా మమ్మీ వేస్టేజ్ చేస్తున్నానంటే ఎవరికో పలకనికి రాక వేస్టేజ్ అని అంటే చెంప పెట్టి కొట్టిందంట నా చిన్న కూతురు. వేస్టేజ్ కాదు వేస్టేజ్ అని. అంతే, వెస్టీజ్ అనాలి. అందుకే మనం కూడా చాలా మంది వేస్టేజ్ అంటారు, కాదు వెస్టీజ్. నా పిల్లలు ఇంత చిన్న పిల్లలకే అర్థమైనప్పుడు నేను సాధించలేనా, నేను చేస్తాను గట్టిగా అని చెప్పి నేను చాలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నా సార్. మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను సార్. నేను ఈ స్టేజ్ నుంచి బయటపడాలనుకుంటున్నా సార్. 2 సంవత్సరాలు కళ్ళు మూసుకో. ఓకే సార్, మీ మాటలో నేను రోజు వింటున్నా సార్. 2 days నుంచి నాకు చాలా బలం వస్తుంది సార్. ఈ వెస్టేజ్ అంటే ఒక బూస్టింగ్ వస్తుంది. మొన్న 5 నిమిషాలు మీటింగ్కి వెళ్ళాము. ఓకే సార్, చేస్తున్నాం సార్. మా హస్బెండ్ కూడా టీం ఉంటే అటెండ్ చేయించుకోండి, నో ప్రాబ్లం. ఓకే సార్, చేస్తున్నాం సార్. మీ అప్లైనర్ ఏ అంటే ఎవరు? అప్లైనర్ ఎవరు? అంజలి మేడం సార్. అంజలి సార్. మన అంజలి మురళి మేడం. అంజలి మురళి మేడం సార్. అచ్చంపేట అంజలి మురళినా? అంజలి మురళి అటెండ్ చేయించుకోండి. మేడం కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. అసలు మాకు కాల్ చేసి మేడం చూస్తే నేను అసలు షాక్ అవుతా సార్. ఆమెకి ఇంత సన్నగా ఉన్నారు, తనకి ఇంత శక్తి, ఇంత ఓపిక. మాకన్నా చిన్న పిల్లలు పెట్టుకొని ఎట్లా చేస్తుంటారు, మేడమే చేయగలిగేది నేను చేయలేనా అనేది చాలా గట్టిగా నిలబడుతున్నా సార్ నేను. మీ మాటలు, మేడం మాటలు అందరు చాలా ధైర్యం వస్తున్నాయి సార్ మాకు. చాలా థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అటెండ్ గా. ఓకే మేడం, భూమిక మేడం అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు భూమిక, మా అప్లైన పేరు అంజలి మురారి. సార్ మీరంటే ఈరోజు చాలా చాలా బాగా చెప్పింది. ఫస్ట్ టైం మీ వాయిస్ వినడం, ఫోన్ అప్డేట్ గురించి చెప్పారు. నెగిటివ్ తీసి పాజిటివ్ ఉండాలి మైండ్ లో అని, అది చాలా కనెక్ట్ అయింది సార్.
మనం మారి మన ఫ్రెండ్స్ మారి మన కుటుంబం మారాలి. ఫస్ట్ దేశాలు రాజ్యాలు కాదు, మనం మారితేనే అన్ని మారుతాయి. అదొక కరెక్ట్ ఎస్ చెప్పినారు. ఆయిల్ గురించి ఎస్ కూడా బాగా చెప్పింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ బి అంజయ్య 1889. సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి సార్ మేము మాట్లాడేది. నల్గొండ, ఓకే. ఆ, మీరు చెప్పినటువంటి కనెక్ట్ ఉంది కదా సార్, మార్చుకోవటం అనేది అది ఎస్ భలే కనెక్ట్ అయిపోయింది సార్. అలాగనే మనం భూమి మీదకి వచ్చినందుకు మన పిల్లల కోసం మనం ఎలా చేయాలనేది మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఆ, దానికోసం ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మా యొక్క మైండ్ సెట్ అనేది మార్చుకుంటామని మేము వాగ్దానం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మారదాం, ఖచ్చితంగా మారదాం, సక్సెస్ అవుదాం. మారాలి. మన పిల్లల భవిష్యత్తు మనం ఒక 2 years దాకా దీంట్లో ఒక నిలబడి స్టే అయితే మన పిల్లల భవిష్యత్తు మారుతుందండి. అవకాశం కోసం మేము మాకు ఇచ్చినటువంటి అప్లైనర్ ఈ ఛాన్స్ మేము వినియోగించుకుంటాం సార్. ఖచ్చితంగా రేపు నల్గొండ మీటింగ్ ఉంటది. రేపు నాకు నీకు చాట్ బాక్స్ లో నా నెంబర్ పెట్టినా కాల్ చేసి, ఓకేనా? ఓకే సార్. రేపు 10:30కి మనకు నల్గొండ డీఎల్షిప్ లో మీటింగ్ ఉంటది, ఖచ్చితంగా అటెండ్ గా. ఓకే ఓకే సార్. నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసిన తర్వాత. ఓకేనా? సరే థ్యాంక్ యూ సార్. ఓకే. అంతే. నెక్స్ట్ అల్వేల్ మేడం, అన్మ్యూట్ చేసుకోమా, చాలా చెప్పేది పాప త్వరగా. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రోజు పైల్ కొరకు చెప్పింది కదా, చాలా మంచిగా అర్థమైంది సార్. ఎయిర్ గురించి ఎయిర్ షాంపూ పెట్టినాక మా పాప గుడ్డు కూడా పెరిగింది, చాలా మంచిగా ఉన్నది సార్. సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా మంచిగా అర్థమైంది. శిరీష మేడం చెప్పింది కూడా మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శనివారం నాగర్ కర్నూలు ప్లాన్ చేసుకో, గట్టిగా వస్తున్నా. ఉదయశ్రీ అన్మ్యూట్ చేసుకోమా. సార్ గుడ్ మార్నింగ్ ఉదయశ్రీ, సార్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పైల్స్ గురించి చెప్పినారు సార్, సబ్జెక్ట్ బాగుంది. హెయిర్ ఆయిల్ గురించి కూడా చెప్పారు సార్, సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. కానీ స్టార్టింగ్ లో వాడిన వాళ్ళు హెయిర్ ఊడిపోతుందని అన్నారు సార్. అయినా సరే సార్, వాడు చెప్పాను కెమికల్ అనేది తీసేస్తుంది అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళు చెప్పారు సార్ రిజల్ట్ బాగుంది, హెయిర్ ఆయిల్ నచ్చిందని చెప్పారు సార్. అదే కంటిన్యూ వాడుతున్నారు సార్. మెయిన్ వచ్చేసి మోషన్స్ కి కూడా కొందరు ఇబ్బంది పడితే రెస్బ్రాండ్ ఆయిల్ చాలా బాగా పనిచేసింది సార్. ఇందాక డైజెషన్ సిస్టమ్ బాగుంటది సార్, డైజెషన్ సిస్టమ్ బాగుంటది. డైజెషన్ సిస్టమ్ బాగుంటది. రైస్ బ్రాన్ ఆయిల్ టీ పొడి ఇవ్వడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటది, అందుకే ఆకలి మంచిగా అవుతుంది, మోషన్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అదే ఇందాక జ్యోతి మధుర్ మా డౌన్లైనర్ సార్ మాట్లాడింది, వాళ్ళ హస్బెండ్ కూడా మోషన్ ప్రాబ్లం ఉండే అంట సార్. తనకి ఇప్పించిన తర్వాత చాలా బాగుందని చెప్పారు సార్ వాళ్ళ హస్బెండ్. ఇంకోటి సార్, మన పిల్లల కోసం గట్టిగా నిలబడాలని వెస్టేజ్ లో కూడా నేను చాలా ఇప్పుడు వచ్చేసి 4 months కంటిన్యూ చేస్తున్నాను సార్. మెయిన్ ఏంటంటే మా 3 తరాల ఇన్కమ్ మా పిల్లలకి వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలా. నేను మా హస్బెండ్ పెరాలసిస్ అయినా కూడా నేను గట్టిగా నిలబడాలా సార్, నేను నిల్చోవాలా. నాకు 3 ఆడపిల్లలకి భవిష్యత్తు, నాకు ఇందులో ఇన్ని రోజులు ఏది చేసినా నాకు ఒక దగ్గర రిజల్ట్ అనేది లేదు, ఇందులో నా భవిష్యత్తు ఉందని నేను గుర్తించాను సార్. మొన్న బూట్ క్యాంప్ కూడా రావడం జరిగింది సార్ గుంటూరుకి. ఏంటంటే పుస్తకాలకి వచ్చి మనకేదో ఇంకా అక్కడ ఒకటి సబ్జెక్ట్ తెలిసి నాకు ఇంకా చాలా గట్టిగా పట్టుకున్నాను సార్ వెస్టేజ్. నేను నిలబడాలి సార్, మా హస్బెండ్ ని నిలబెట్టాలి సార్. ఆయన కూడా ఇంతకుముందు మార్కెటింగ్ ఫీల్డే సార్. ఆయన ఎంకరేజ్ చేయడం, ఇంట్లో ఉండి ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఇంకొక ప్లస్ పాయింట్ సార్ దీంట్లో. ఓ సూపర్. సార్ కు థ్యాంక్ యూ చెప్పాలా, థ్యాంక్ యూ చెప్పినా చెప్పు. అదే సార్, లైన్ డేట్స్ లో మార్కెటింగ్ సార్ ఆయన ఇంతకు ముందు. కాకపోతే బీపీ హై కావడం వల్ల రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చింది. అంటే మార్కెటింగ్ లో అదే బీపీలో అటాక్ అయితే నాకు కూడా 170 వచ్చింది, 170 వచ్చింది. ఎమ్మటి అప్పటికెళ్ళి ఆలోచన మార్చుకున్నాను నేను. అవును సార్, నేను నిలబడాలి సార్, నిలబడాలి గట్టిగా. నాకు టీం కావాలని దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను సార్. వెస్టేజ్ పవర్ వెస్టేజ్ సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అమ్మా. వెస్టేజ్ సప్లిమెంట్స్ దమ్ముంది సార్. థ్యాంక్ యూ సార్. వాడినాక కూడా కొంచెం రిజల్ట్ తెలుస్తుంది సార్ మా సార్ కి.
ఓకే 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 ఎన్ని రోజులకి వెళ్ళి వాడుతున్నారు? సార్ నేను కంటిన్యూ ఇప్పుడు 2-3 months అవుతుంది సార్. సరే వాడిన సరే 25 days కి క్లాట్ తెలుస్తుంది, నొప్పి పెయిన్ అవుతుంది అని చెప్పినారు సార్. 25 days కి. ఎస్ ఎస్ ఆ క్లాటును బలగొట్టేస్తుంది మంచి పెరాలసిస్. మనం నాంపల్లి ఈ ఏరియా తెలుసో తెలియదు, నల్గొండ నాంపల్లి డిస్టిక్ తెలుసు. నాంపల్లి పక్కన వడ్డపల్లిలో నేను ఫస్ట్ ఇయ్యడమే వాళ్ళకి ఇచ్చిన పెరాలసిస్ పేషెంట్. మంచం మీద పడుకుంటే గిదే టైంలో 7-7:30కి పోయి ఇచ్చొచ్చిన. ఇచ్చొస్తే ఇప్పుడు 4 years మళ్ళీ ఇంతవరకు మంచం ఎక్కల. కట్టె ఓట పోతున్నాడు, పత్తేర పోతున్నాడు, పని చేసుకుంటున్నాడు. మన నాడు ఇంటికి పోతే కాళ్ళ మీద పడుతున్నారు. అయ్యా ఈయన నా మా కొడుకులేమో హస్బెండ్ నాకేం చూస్తే ఈయనకి ఏం కాలేదు, బానే ఉన్నాడు కదా అనిపిస్తుంది సార్. కాకపోతే ఒక రైట్ హ్యాండ్ ఒక్కటి ఇంకా సపోర్ట్ ఇవ్వట్లేదు సార్, వస్తువులను ఓకే పట్టుకొని ఇస్తలేదు. అదే రైట్ చిన్న హ్యాండ్ వాడిపిస్తుంటే ఓకే అయితే నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సార్, వాడిపియండి. థ్యాంక్ యూ సో ఓకేనా? మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మా అప్లైనర్ నెక్స్ట్ అంజలి మురళి మేడం సార్, చాలా మేడం సపోర్ట్ అర్థమైంది. చేస్తారు. ఓకే థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. ఓకే శైలజ మేడం అన్మ్యూట్ చేసుకోమా. 1 or 2 తీసుకుందాం ఇక. శైలజ మేడం లెఫ్ట్ సైడ్ లో మ్యూట్, రైట్ సైడ్ లో అన్మ్యూట్ ఉంటుంది చూడు, అన్మ్యూట్ మీద క్లిక్ చేయండి. మల్లేష్ ఎమర్జీ, మిస్టర్ రబీ అన్మ్యూట్ ఇచ్చిన. శ్రీబీజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మౌనిక మేడం వచ్చేసి ఫైల్స్ గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. ఫైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో సప్లిమెంట్స్ ఏం వాడుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని క్లియర్ చెప్పింది సార్. థ్యాంక్ యూ మౌనిక మేడం. మనకు శిరీష మేడం వచ్చేసి హెయిర్ ఆయిల్ గురించి సార్. హెయిర్ ఆయిల్ అంటే మనం కోకోనట్ ఆయిల్ అనుకుంటాం, జనరల్ గా ఏదైనా కోకోనట్ ఆయిలే అనుకుంటాం. అది కాకుండా అరిక అనే టీ ట్రీ అనేది అరణిక, ఈ మొక్కల వల్ల మనకు హెయిర్ తయారవుతుంది. అరణిక మొక్క వల్ల యూజ్ ఏంది, టీ ట్రీ మొక్క వల్ల మనకు యూజ్ అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేశారు సార్. మనం వాడే విధానం ఇట్లా నెట్వర్క్ సార్ మీరు చెప్పినట్టు సెషన్ వర్క్ నెట్వర్క్ సార్. ఎగ్జాంపుల్ గా మిమ్మల్ని మీరే చెప్పారు వర్క్ అంటే మీరు 5 years బ్యాక్ రమేష్ చంద్ర సార్ 5 years బ్యాక్ వర్క్ చేసిండు, ఒక కంపెనీలో వర్క్ చేసిండు. ఒక 1 month వర్క్ చేస్తేనే శాలరీ వచ్చేది సార్. 1 month వర్క్ చేయకపోతే శాలరీ ఇవ్వకపోయేది సార్. తర్వాత ఒక నెట్వర్క్ చేసిండు. ఈ రోజు 5 years నుంచి నెట్వర్క్ చేస్తూనే ఉండు సార్. సార్ ఈ రోజు ఇంట్లో కూర్చున్నా ఒక 15,000 నుంచి 20,000 తీసుకుంటుండు. మనం కూడా మనం జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ చెప్తున్నా, మనం ఇట్లా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుందాం సార్ లాగానే మనం మంచి ఒక అమౌంట్ తీసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ అభి, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తినే రాత ఉంది నీకు. కంటిన్యూ. నెక్స్ట్ శైలజ మేడం అన్మ్యూట్ చేసుకోమా. అన్మ్యూట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెస్టేజ్ మీటింగ్ రోజు వింటున్నాను సార్. జూమ్ మీటింగ్ బాగుంటుంది క్లాసు. ఫైల్స్ గురించి ఇవాళ బాగా చెప్పారు, మంచిగా అర్థం అవుతుంది. నేను వెస్టేజ్ హెయిర్ ఆయిల్ షాంపూ వాడుతున్నాను సార్, మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మంచినే పంచు చుట్టుపక్కలకి. ఓకే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పు. రేపు మీటింగ్ ఉంటది, రేపు సోమవారం కదా, నల్గొండ మీటింగ్ ఉంటది. మనం ఒక్కొక్కరు ఇద్దరు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పు, ఎవరెవరు గుర్తొస్తారో వాళ్ళ పేరు రాసుకో. ఓకేనా? వాళ్ళ పేరు రాసుకొని ఇట్లా ఒక అవకాశం ఉంది రండి, 1 గంట సేపు రండి అని చెప్పు. 10:30, 11కి అక్కడికి వచ్చేసి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాలమణి మేడం బస్సులో ఉన్నావా? ఏడున్నావు బాలమణి మేడం? అనుమతి ఇచ్చిన క్లోజ్ చేసుకున్నాం. 6:30. గుడ్ మార్నింగ్. అది స్ప్రెడ్ చేయడంలో లేట్ అయిపోతుంది సార్, ఎందుకో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అదే అప్డేట్ అడుగుతుంది నీ ఫోను. ఓకే సార్. మార్చు అంటుంది, నన్ను మార్పు చేయి అంటుంది. స్లో అవుతుందంట అప్డేట్. అదే మారుతున్నాను సార్. ఈ రోజు ఇంటికాడనే ఉన్నా, అంటే వర్క్ చేస్తే ఎట్లుంటదో అంటే తెలుస్తుంది సార్. ఎందుకంటే నేను 12 గంటలు చేస్తా చూడు, ఆ వర్క్ ఎంత ప్రెషర్ ఉంటది, స్టాండింగ్. అదే నెట్వర్క్ చేస్తే ఎట్లుంటది, అదే 8 గంటలు కాకుండా 4 గంటలు మనం ఇష్టం వచ్చినట్టు చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి కొంచెం గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. అంటే అదొకటి వేరే ఉంది నెట్వర్క్. ఈ వర్క్ లో ఎంత ఉంటది.
వాళ్ళతోని ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఏదో ఒక పాయింట్ లో మనకి చెప్తూనే ఉంటారు ఇది రిమార్క్ వచ్చింది అని. దానికి దీనికి తేడా ఏందో నాకు తెలుస్తుంది సార్, నేను చేస్తున్న ఆ కష్టం ఏదో నాకు తెలుస్తుంది. కానీ నేనైతే బస్ ఎక్కగానే ఎవరికి చెప్పాలి అని నేను మార్నింగ్ 6 నుంచి వెళ్ళి నేను ఆలోచన వస్తుంది సార్. బస్ ఎక్కగానే ఎవరెవరు ఉంటారు, నాకు రోజు ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నాను, నేను తయారు చేసుకుంటున్నాను సార్. నేను ఇంత మంచి అవకాశం నాకు దేవుడు అసలు నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, అందుకని వెస్టేజ్ రూపంలో వచ్చింది. ఈ అవకాశాన్ని నేను పట్టుకున్నా అంటే వదలండి సార్. ఒక 2 సంవత్సరాలు నేను చూస్తాను సార్. ఇప్పుడు 4 నెలలు వరకే నాకు ఇంత అర్థమైంది. ఇంకా నేను సంవత్సరం నిలబడ్డానుకో నాకు చాలా అర్థమైతుంది సార్. సో నేను గట్టిగా నిలబడతాను సార్, నేను వదిలిపెట్టాను. వెస్టేజ్ నిలబడండి. ఓకేనా? మంగళవారం ఉపాలు వస్తున్నా, ప్రమోట్ చేసుకోండి. ఉపాలు వస్తున్నా, డుమ్మా కొట్టేయాల. దుమ్మనే కొడుతుంది. నెక్స్ట్ ఖాదర్ భాయ్, ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజ్ లో ఓపిక కోరిక ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటబడితే రారు, నిలబడితే వస్తారు సార్. మీరు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడైతే వెంటబడతలేను, నిలబడుతున్నాను. నిలబడడం వల్ల టీం వచ్చింది, టీం వల్ల నేను సక్సెస్ అయ్యాను సార్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి ఇన్ఫర్మేషన్ అయ్యి కొంతమంది వస్తున్నారు సార్. రావడం వల్ల నాకు టీం పెరుగుతుంది, కానీ వర్క్ అయితే స్లోగా వెళ్తుంది సార్. నెట్వర్క్ కొద్దిగా స్పీడ్ గా వెళ్తుంది, కానీ దాని నుంచి స్లో అనేది కాదు, ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బుధవారం మధ్యాహ్నం మిరియాలు కూడా ప్లాన్ చేసిన వచ్చేసి ఉదయం ఆలయ మధ్యాహ్నం మిరియాలు కూడా షెడ్యూల్ ఇచ్చినాం. వీక్లీ షెడ్యూల్ ఒకటేసారి ఇస్తే దాన్ని చూసి ప్రిపేర్ కండి అందరూ. ఓకేనా? ఇప్పటికి ప్లాన్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ కొనేటి సీను అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. గుడ్ మార్నింగ్. కంటిన్యూ. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ లేకపోతే నేను చెప్తా, మీరు మాట్లాడాలా. సార్ వర్క్ ఉంటేనే నెట్వర్క్ చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్ మాత్రం నాకు మంచిగా అర్థమైంది సార్. ఇదే ఫస్ట్ టైం సార్ మాట్లాడడం. స్పీడ్ పెంచాలి. నో ప్రాబ్లం. ఓకే, రేపు నల్గొండ మీటింగ్ ఉంది కదా, నల్గొండ ప్లాన్ చేయి. మళ్ళీ శుక్రవారం మనకు నగరికల్లో ఉంటుంది. ఇప్పటికెళ్ళి శుక్రవారం నగరికల్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రేపు నల్గొండ ప్లాన్ చేసుకోండి. రవికుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈరోజు ఇచ్చిన సెషన్ చాలా బాగుంది సార్. 24 గంటల్లో రేపు అనేది ఉంటుంది. అందులో ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ లో కూడా రేపు అనేది ఉంటుంది. ఆ ఒక్క సెకండ్ లో కూడా తేడా మార్చుకునేది మన లైఫ్ అనేది మారుతుంది. అదొక్కటి ప్లస్ పాయింట్ సార్. కనెక్ట్ అయింది సార్ ఆ పాయింట్ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రమీల మేడం. శ్రేయం బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పిన ఫైల్స్ గురించి బాగా అర్థమైంది సార్. అలాగే శిరీష మేడం చెప్పిన హెయిర్ ఆయిల్ మేము కూడా వాడుతున్నాం, మాతో పాటు 4గురికి వాడిపిస్తున్నాం సార్. చాలా బాగుంది అన్నారు. అలాగే మీరు చెప్పిన మైండ్ మార్చుకోమనేది బాగా అర్థమైంది సార్. నేనైతే మారినా సార్, ఇంకా మార్చుకుంటా ఇంకా ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కృష్ణ, ఫైనల్ వన్. ఎవరు హ్యాండిల్ చేయకండి, లేట్ అయిపోయింది ఇప్పటికే. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ రోజు చెప్పిన సెక్షన్ వండర్ఫుల్ ఉన్నాయి సార్. మన మేడం కిడ్నీల రాళ్ళ గురించి కానీ, మన వర్షముల గురించి కానీ మంచిగా వివరంగా చెప్పింది. నాకు కూడా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం తక్కువైంది. నేను కూడా కంటిన్యూ వాడుతున్నాను సార్. నేను 4గురికి చెప్పాలని కోరుకుంటున్నాను. నేను నా జీవితాన్ని నిలబెట్టుకున్నాను, నా పిల్లల జీవితాన్ని నిలబెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ జన్మము ఈ మన హాస్పిటల్లో పెట్టుకున్న డబ్బులే నాకు రిటర్న్ వచ్చిందని నేను భావిస్తున్నాను సార్. నేను ఎందుకంటే నాకు మంచి ప్రాబ్లం పోయింది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చిరండి. ఎందుకంటే మనం మారాలి. ఎంతసేపు ఉన్నా నేను మారాలనుకోవాలి, కానీ నేను అవతల వ్యక్తిని మార్చాలి అని అనుకోవద్దు. ఆ తప్పు చేసే మనం ఇక్కడ పేదోని అయినా. అందరి ఆలోచన ఏముంటుందంటే వాడు మారాలి, వీడు మారాలి అనుకుంటాం, కానీ నేను మారాలి అని ఎవ్వడు అనుకోడు. ఈవెన్ నేనైనా అంతే. ఇదివరకు నేను కూడా అంతే ఉండేది. మా అన్న మారాలి, మా తమ్ముడు మారాలి అనుకునేది, కానీ నేను మారుతానే అనుకోకపోయేది. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత, ఈ గురువార్ల మాటలు విన్న తర్వాత, ఈ ప్రకృతికి
యూనివర్స్ కనెక్షన్ కావడం ద్వారా నా మైండ్ సెట్ నేను మార్చుకున్నా. ఎస్, మారాల్సింది నేను, నా అవతలోడు కాదు. నేను మారాలనుకొని మారినందుకు ఇలా నా లైఫ్ అంతా మారినండి. అదే విషయం చెప్తున్నా అంతే, మీకు వేరేది ఏం లేదు చెప్పేది. నేను ఏం చేసినా చెప్తున్నా. 100% సక్సెస్ అవుతాం. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.